నమస్తే దోస్తులు, కాశ్మోరా ఫుల్ మూవీ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసిన. అండ్ కాశ్మోరా సిరీస్ ని వేరే లెవెల్ లో సపోర్ట్ చేసారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సిరీస్ ఏం చేయబోతున్నామని మీరు అందరూ ఆలోచిస్తున్నారు, నాకు తెలుసు. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది మనం నెక్స్ట్ ఏం సిరీస్ చేయబోతున్నామని. అండ్ ఈ వీడియోకి కనుక 24 hours లో 10K లైక్స్ వస్తే నా నెక్స్ట్ సిరీస్ ని వేరే లెవెల్లో పెడతా. అండ్ చాలా ఫాస్ట్ గా పెడతా. అండ్ ఈ వీడియో క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, అసలు మిస్ కాకండి. సో మంచిగా ఎడిట్ చేసిన, ఓకేనా? వెంటనే ఈ వీడియో మొత్తం ఫాస్ట్ గా చూసేయండి. అరే ఎటు వెళ్తున్నారా? సమరాగస్ కదన్నా, బోర్ కొడుతుంది, అట్లా క్రికెట్ ఆడుకోవడానికి పోతానం. ఆడుకోండి గానీ అటు సైడ్ సమాధుల దగ్గర కాకుండా చింత చెట్ల కింద ఆడుకోండి. సరే అన్న, పద చెల్లి ఆడుకుందాం. మరీ ఎక్కువ రాకరా, అసలే ఎండాకాలం, నీ ఉన్న బాళ్ళు కూడా వేడెక్కుతాయి. అరే కల్పన, ఎటు వెళ్తున్నావు? అరే టిల్లు, మీ చెల్లె సముద్ర గడ్డకాడికి పోతాంద్రా. అన్నా, మీ చెల్లె సముద్ర గడ్డకాడికి పోయిందన్నా. సమాధుల దగ్గర ఆడద్దని చెప్పిందా మీకు? మీ ఇద్దరికి మరీ చెప్పిన ఆ శ్మశానం దగ్గర ఆడుకోవద్దని. ఇప్పుడు ఏమైందన్నయ్య? నోరు మూసుకో, మళ్ళా మాట్లాడతావు గాని. చెప్పేది వినేది నేర్చుకోండి ఇద్దరు. సారీ అన్నయ్య, ఇదిగో అన్నయ్య బాల్. టిల్లు అన్న, నేను ఇంట్లోకి వెళ్తున్నా. అయినా శ్మశానంలో ఏం లేదు కాబట్టి చెల్లి అలా వెళ్ళి ఇలా వచ్చిందన్నయ్య. నువ్వే అనవసరంగా మా మీద కోపడతాను. మళ్ళా మాట్లాడుతుండే చూడు. కల్పన ఆగు, కల్పన ఆగు అని చెప్పాను కదా, ఆగు. ఏంటన్నయ్య? పిలుస్తుంటే వినిపిస్తలేదా నీకు? శ్మశానంలోకి వెళ్ళొచ్చావు కదా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కొని వెళ్ళు. సరే అన్నయ్య. అన్నా, చెల్లి శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అసలు లేవలేకపోతుందన్నా. అసలు చెల్లికి ఏమైందో అర్థం కావట్లేదే. ఒకసారి అమ్మని పిలుచుకరాపో. ఇదేంటి రక్తంలా ఉంది? ఏమైంది నానా? అమ్మా, చెల్లి ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. ఒకసారి చెల్లిని గుడికి తీసుకెళ్దామమ్మా. వెళ్ళి ఒకసారి తనకి తలస్నానం పోపించు. నేను వెళ్ళి పూజా సామాగ్రి తీసుకొస్తా. సరే నానా. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, నేను వెళ్ళి చెల్లిని తీసుకొస్తా. అరే పదరా. నేను గుడికి రాను. చెల్లి, గుడికి వద్దులే గాని నువ్వు ఇంటికి రా, ఇంటికి వెళ్దాం. అమ్మా, కుక్కొడతా అంటే వినబడతలేదా నీకు? చెల్లి భయపడతాంది, తీసుకుపోయి అటు ఇంటెనక కట్టేసినా పో. చెల్లి, నువ్వేం భయపడకు సరేనా? మనం ఇంట్లోకి పోదాం దా. అమ్మా, ఒకసారి ట్రావే. పొద్దున్న లేస్తే చెల్లి కుక్కతోటి ఆడుకుంటది, అట్లాంటిది కుక్క చెల్లిని చూసి ఎందుకు మరుగుతాందమ్మా? తిన్నదరగక కొవ్వెక్కి వడుతుందిరా. ఏమైందమ్మా? ఎందుకు తిడతాను వాన్ని? తిట్టానా కొట్టానా? నా కూతురుకి ఏమైందని తలకాయ ఖరాబ్ అవుతుంది నాకు. వీడు ఏమేమో అడుగుతాండు. నువ్వు ఎక్కడ చక్కగా ఉండవు అరా టిల్లు నువ్వు? అమ్మా, నువ్వు చెల్లిని చూసుకోపో లోపల. అరే టిల్లు, మనం అట్లా బయటికి పోద్దాం పదా. ఎక్కడ చక్కగా ఉండవు అరా నువ్వు? అన్నా, ఎక్కడ తీసుకుపోతానమ్మా? అరే చెప్తాగానే జరా రారా. అరే చెప్పరాదన్నా. అరే సమాధుల దగ్గరికి రా. సమాధుల దగ్గరికి అన్నా, ప్లీజ్ అన్నా, నేను రాను, నన్ను వదిలే అన్నా. అరే టిల్లు, నేను ఉన్నా కదరా, ఎందుకు భయపడతావు? రారా అన్నా, నేను రానన్నా. రారా అంటే ఇల్లు నా కొడక, రారా అంటే. పెళ్లి మించలు దూకమంటే దూకుతా గానీ సమాధుల గట్టకైతే రానన్నా. నన్ను వదిలే అన్నా, నీకు దండం పెడతా అన్నా.
అరే టిల్లు నువ్వు కనుక రాకపోయినావు అనుకో నేను సమాధుల గడ్డ కాడికి పోతా. మన చెల్లెకి ఎట్లా గాలి దొరికింది, నేను కూడా పోయింది అనుకో నాకు కూడా దొరుకుతుంది. అమ్మనైతే ఊరికి పంపిస్తా, నువ్వు మా ఇద్దరి మధ్యలోనే వండాలని నీ ఇష్టం. ఏందన్నా నువ్వు నా పానానికే తయారైనావు? సరే పద, ఆ బొందల గడ్డ కాడ నన్ను బాధ పెట్టుకుంటే చాలు. నడురా టిల్లు నా కొడుకు సమాధుల గడ్డ కాడికి వేద్దాం. అరే టిల్లు మళ్ళీ ఏమైందన్నా? కల్పన ఇంట్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తుందిరా? కల్పన అన్నా అన్నా నాకు చుచ్చు పడుతుందన్నా. అన్నా అటు సైడు వెళ్ళకండి అన్నా, సమాధుల గడ్డలున్నాయి, మీకే ప్రమాదం. ఇది కల్పన అయితే మరి ఇక్కడ కింద కూర్చున్నది ఎవరు? అరే టిల్లు నాకు ఇంత పిరుకొని రారా, ఇంటికైతే పోదాం రారా టిల్లు, తొందర రారా. అమ్మా 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 ఒకసారి బయటికి రా అమ్మా. ఏమైంది నానా? అమ్మా చెల్లికి దయ్యం పట్టిందమ్మా. దయ్యం పట్టిందా? అవునే దయ్యం పట్టింది. ఆ జూపట్టి సుప్పలకు నెక్కరనే ఉత్తపోసుకున్నా నేను. అది సుక్కలు చూపించలేదురా, అది శాత కాక పండుకున్నది బిడ్డ. అమ్మా లేదమ్మా నీ మీద ఒట్టమ్మా, నిజంగానే చెల్లికి దయ్యం పట్టిందమ్మా. కావాలంటే ఎట్లా? కల్పన అమ్మా అది దయ్యమే, వెనకక్రా వెనకక్రా. అమ్మా లోపడి పోయి అన్నం తీసుకురా పోవే. ఒరిని ఎక్కువ దయ్యంలో చూస్తాంద్రా. నాకు మనిషి రక్తం కావాలి. కోడి రక్తం అడిగినంత ఈజీగా మనిషి రక్తం అడుగుతాను ఏందన్నా ఇది? అరే అది ఎట్లా చూస్తాంది, నువ్వు సైలెంట్ గా ఉండరా, లేకపోతే నీ రక్తం చురుకుంటది. అరే నానా ఏమైందోరా చెల్లికి? డాక్టర్ని తీసుకురాపోండిరా. చెల్లికి వచ్చింది జ్వరం కాదమ్మా, డాక్టర్ని తీసుకురావడానికి. నువ్వేం కంగారు పడకు, నేను ఎవరిని తీసుకురావాలనో వాళ్ళనే తీసుకొస్తా. పదరాటిల్లు. అన్నా ఇంకెంత దూరం నడవాలన్నా? అసలు ఎవరి కోసం పోతామన్నా మనం? మహమ్మద్ బిలాల్ దగ్గరికి వెళ్తున్నాం. మొహమ్మద్ బిలాలా? ఆయన ఎవరన్నా? మన వాడకు కుమారి ఆంటీ అని ఒక ఆంటీ ఉండేది, గుర్తుందా? తనకు పట్టిన దయ్యాన్ని వదిలించింది బిలాలే. ఇప్పుడు వెళ్తుంది కూడా అతని దగ్గరికే. అవునా? సరే గానీ ఇంకెంత దూరం నడవాలన్నా? ఎండకు ఓవెన్ లా ఎగ్గుపప్పుడికినట్టు ఉడుకుతానా? ఇంకొంచెం దూరమేరా, దగ్గరికి వచ్చేసినాం, నడువు జల్ది. కల్పన, అమ్మా కల్పన నిన్నే పిలిచేది. అరే అమ్మా చెల్లి ఒంటరిగా ఉన్నారా ఇంట్లో, వెంటనే బిలాల్ని తీసుకొని త్వరగా ఇంటికి వెళ్ళాలరా. అవునా? ఇంతకీ ఆ బిలాలు మన చెల్లికి పట్టిన దయ్యాన్ని వదిలిస్తారా అన్నా? బిలాల్ మాత్రమే వదిలించగలడు అని నా గట్టి నమ్మకం రా. ఎలా అయినా దయ్యం బారి నుంచి చెల్లెని కాపాడుకోవాలి. నువ్వెవరు? నీకెందుకు చెప్పాలరా? నేను చెప్పను. మర్యాదగా అడిగినప్పుడు చెప్పు, లేదా నువ్వు ఉన్న శరీరాన్ని మంటల్లో వేసి కాల్ చేస్తావు. వద్దు వద్దు, నా కూతురు ఏం చెయ్యొద్దు. కూతురా? అవును, నా కూతురు అంటే నాకు ప్రాణం.
అందుకే తన శరీరంలోనే ఉన్నా. నీకేమన్నా పిచ్చా? తల్లి వయ్యుండి సొంత కూతురు ప్రాణాలతోనే చెలగాట మారుతావా? తప్పుగా మాట్లాడకు. నా కూతురి ప్రాణం నీ తీయడం ఏంటి? కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా నా కూతుర్ని. బిలాల్ బాయ్, ఈ అమ్మాయి శరీరంలో ఉన్నది వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ అమ్మ బతికే ఉన్నది. ఈ శరీరంలో ఉన్నది వాళ్ళ నాన్న ఉంచుకున్నది. ఈ అమ్మాయి అంటే వాళ్ళ నాన్నకు చాలా ఇష్టం. ఈ అమ్మాయిని చంపేస్తే వాళ్ళ నాన్న తనతోనే ఉంటాడన్న దురుద్దేశంతో బిల్డింగ్ మించి ఆ అమ్మాయిని తోయబోయి తనే జారి చచ్చిపోయింది. ఈ శరీరం నుంచి బయటికి వస్తావా లేదా అల్లా తీర్థం నీ ఒంటి మీద సల్లనా? వద్దు, వస్తాను. మరి రా బయటికి. బిలాల్ బాయ్, జావేద్ బాయ్, అల్లా తీర్థం అందుకో. ఈ ఆత్మని తన శరీరాన్ని ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే ఈ ఆత్మని కూడా భూస్థాపితం చేసేయి. సరే బాయ్ జాన్. గంట తర్వాత నమాజ్ ఉంది, త్వరగా వచ్చేసేయి. సరే బాయ్ జాన్. తొందర నడువురటిల్లు. హలో బాయ్ సాబ్, ఎటు వెళ్తున్నారు? సలాం వాలేకుం జావేద్ పాషా బాయ్. వాలేకుం సలాం. ఏంటి కొత్తగా ఇటు సైడ్ వచ్చిల్లు? ఏమైనా సమస్య? అవును బాయ్, మా చెల్లి వారం రోజుల క్రితం క్రికెట్ ఆడుతూ బాల్ కోసం శ్మశానంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఎందుకో వింతగా ప్రవర్తిస్తుంది బాయ్. ఒకసారి బిలాల్ బాయ్ ని కలిసి కారణం ఏంటో కనుక్కుందామని వచ్చిన. అచ్చా, బిలాల్ అన్న నమాజ్ లో ఉన్నాడు, నేను పోయి చెప్పేస్తా, మీరు ఇక్కడే ఉండండి. సరే జావేద్ బాయ్, కానీ అమ్మ చెల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు, త్వరగా జల్దీ తీసుకురండి బాయ్. ఠీకే, ఉండండి, మళ్ళీ వస్తా. ఏమైంది బిలాల్ భాయ్, అలా చూస్తున్నావు? జావేద్, నీతో మాట్లాడిన వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పు. ఎందుకంటే వాళ్ళ సమస్యను ఎదుర్కోవడం అల్లాకే కసం, మన వల్ల కాదు. అంటే భాయ్జాన్, అది చాలా చిన్నపిల్లకు సోకిందట. అది సోకింది కాదు, కావాలనే ప్రేరేపించింది. ఆ పాప శరీరంలో ఉన్నది కాశ్మోరా, మన వల్ల కాదు. జావేద్, వెళ్లిపోమ్మని చెప్పు వాళ్ళని. కాశ్మోరానా? సరే భాయ్జాన్, వాళ్ళని ఇప్పుడే వెళ్ళిపోమని చెప్తాను. అబ్బా, ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అరే వస్తున్నారా? బిలాల్ బాయ్ రావట్లేదేంటి? సరే, ఏదో ఒకటి చెప్పి పంపిద్దాం. ఏమైంది జావేద్ బాయ్, బిలాల్ బాయ్ రాలేదా? అంటే ఈ రోజు బిలాల్ బాయ్ కి మక్కా వెళ్ళాలని కబురొచ్చింది, అదే పని మీద ఉన్నాడు. మీరు ఇంకెవరి సహాయమైనా పొందండి. ఖుదాఫీస్. ఇప్పుడు ఎలా అన్నా? అమ్మకి ఏం సమాధానం చెప్తావు అన్నా? చెల్లిని ఎలా కాపాడుకుందామన్నా? పదరా. బాయ్. మీ చెల్లికి దయ్యం సోకలేదు, ఎవరో కావాలని ప్రేరేపించారు. రోజులు గడిచే కొద్దీ మీ చెల్లి నీకు దూరం అవుతుంది, తెలిసినవాడు అని చెప్తున్నా. చేయి జాపు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది, జాగ్రత్త. అసలు ఆ పాప శరీరంలోకి కాశ్మోరాన్ని ఎలా ప్రేరేపించారు?
పాపని పావులా వాడుకొని ఊరే వల్లకాడు చెయ్యగాల. జావేద్, ఏమైంది భాయ్జాన్? వాళ్ళ ఇల్లు నీకు తెలుసా? హా భాయ్, అక్కి టిల్లు వాళ్ళ ఇల్లు కదా. హా భాయ్ తెలుసు భాయ్. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళు. రండి భాయ్జాన్, తీసుకెళ్తా. అమ్మా, ఏమైందమ్మా? చెల్లేదమ్మా. అది మీ చెల్లి కాదురా, అది మనిషిలా ప్రవర్తిస్తలేదురా, అది మనిషే కాదురా. ఏమైందమ్మా? లోపడిపోయి నువ్వే చూడు. అరే పదరాటిల్లు. అన్నలో కూర్చోబడుతుందన్న, ఇక్కడ చెల్లిపోదాం పదన్నా. కల్పన, అటు తిరిగి కూర్చున్నవేంద్రా? ఈ ఎంటికలన్నీ ఏంద్రా ఇట్లేసిన? ఉడకపోస్తుందిరా, ఎండాకాలం కదా. తీసేరా ఇవన్నీ. అయ్యో, నా కొడుకు కూతురు ఇంట్లోనే ఇక్కపోయిల్లు. ఈ తలపైంది గట్టిగా పెట్టుకున్నది వత్తలేదండి. అమ్మా, ఏందమ్మా ఇది? నాకు చాలా భయం అవుతుంది. ఊరల్లో పిలుచుకొద్దాం పదమ్మా. వద్దు బిడ్డ, మంది అందరూ 100 రకాలు అనుకుంటారు. వద్దు బిడ్డ. మరి ఎలా అమ్మా? మీరెవరినో తీసుకొస్తారని పోయిండు కదా బిడ్డ. ఏమైంది బిడ్డ? ఆయన రారన్నాడమ్మా. ఇదే భాయ్జాన్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ అమ్మ ఉన్ను ఆ టిల్లు బయటనే ఉన్నారు భాయ్జాన్. అమ్మా, ఇతని దగ్గరికి అమ్మ అక్కి అన్న తీసుకుపోయింది. నా కూతుర్ని ఎవరో సంపాలని చూస్తాను అయ్యా, కాపాడులయ్యా. నీ కూతుర్ని మాత్రమే చంపడానికి కాదమ్మా, ఈ ఊరికే ప్రాణఘోష ఉంది. నీ కూతుర్ని పావులా వాడుకొని ఈ ఊరునే వల్లకాడు చేద్దామని చూస్తున్నారు. ఎవరయ్యా అంత ఘోరానికి పాల్పడింది? అది తెలుసుకుందామనే వచ్చానమ్మా. జావేద్ భాయ్జాన్, అల్లా తీర్థం అందుకో. ఇప్పుడు చల్లురా నా మీద. ఈ విభూతిని ఎప్పుడు నీ దగ్గరనే పెట్టుకో, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. అయ్యో, నా కూతురికి ఎంత కష్టం వచ్చి పడింది. అరే లేరా, ఆ రక్తంతోనే ఈ సమస్య స్టార్ట్ అయింది. అసలు అది మనిషి రక్తమా లేకపోతే దేని రక్తం అని తెలుసుకోవాలి. వెంటనే ఆ రక్తాన్ని ల్యాబ్ టెస్ట్ కి పంపించు జావేద్. సరే భాయ్జాన్. లైట్ ఎందుకు వేసినావు బిడ్డ? మళ్ళీ అమ్మకి చెప్తే టెన్షన్ ఫీల్ అవుతుందేమో. ఏం లేదమ్మా, టాయిలెట్ పోద్దామని లేచిన. సరేనా, నా లైట్లు బంద్ చేసి పండుకోండి, మళ్ళీ చెల్లలేస్తుంది. సరే అమ్మా. బిలాల్ బాయ్,
బ్లడ్ టెస్ట్ పేపర్లు వచ్చాయి బాయ్. నా అనుమానం నిజమైంది జావేద్. ఆ పాప శరీరంలో కాశ్మోరాని ప్రవేశపెట్టింది మనిషే. కానీ బ్లడ్ శాంపుల్స్ ఎవరివో మనం ఎలా తెలుసుకోవాలి? భాయ్జాన్, ఊళ్ళో వాళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ చేసి ఎవరికి మ్యాచ్ అవుతుందో చూద్దామా? లేదు జావేద్, నా శక్తులను ఉపయోగించి మనం ఏదైనా కొత్త ప్లాన్ ఆలోచించాలా. సరే భాయ్జాన్. ఓయమ్మో, గడియ గడియకు ఆ పాప ప్రాణాలకు ఆ కాశ్మోరా ముప్పులా మారుతుంది. బయలుదేరదాం పదా జావేద్. అమ్మా జరగమ్మా, చెల్లెట్లను చేస్తుంది, జరగమ్మా జరగమ్మా. అరే ఏందిరా ఇదంతా? పోయి బిలాల్ని తీసుకురా పోరా. సరే అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, నేను ఇప్పుడే వస్తా. సరే బిడ్డ, తొందరరా. బిలాల్ బాయ్, చూడండి బిలాల్ బాయ్, అసలు ఏంటిది బిలాల్ బాయ్? అయ్యో నా బిడ్డ కింద పడిపోయింది. అయ్యో నా బిడ్డకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు దేవుడా. ఎంత తొందర వీలైతే అంత తొందర పాప శరీరంలోకి కాశ్మోరాని ప్రేరేపించిన ఆ కొడుకుని పట్టుకోవాలి, లేదా పాప మనకు దక్కదు. ఏం చేయమంటారో చెప్పండి బిలాల్ బాయ్, ఎట్లయినా అసలు వాడిని వదిలేదే లేదు బాయ్. ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమస్య ఉండదు. మీరిప్పుడు వెళ్ళి పడుకోండి, రేపు పొద్దున్నే వస్తా, మనం శ్మశానానికి వెళ్దాం. ఏం భయపడకండి, పాప శరీరంలోకి అల్లా తీర్థం ఇమిడింది. పొద్దున వరకు పాపకు ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరు జాగ్రత్తగా వెళ్ళి పడుకోండి, నేను మళ్ళీ వస్తా రేపు పొద్దుగాల. సరే భాయ్జాన్. జావేద్ ఏ పక్కడో. బిలాల్ బాయ్ పొద్దున్నే వస్తాడు, ఇంకా రావట్లేదేంది? మనమే ఒకసారి వెళ్ళొద్దామా? అరే టిల్లు, వీడేంది ఉలుకు పలుకు లేకుంటున్నాడు? అసలు ఏందో ఏమో, మొత్తం ఆగమాగం అవుతుంది. ఎప్పుడు తీరుతుందో ఈ సమస్య నాకు. ఏం రా టిల్లు, ఇంకా లేవలే? వీడేంద్రో వణుకుతాండు, జ్వరంగా నచ్చిందా ఏంది రాత్రి జరిగిన సిచ్యువేషన్ కి? అరే టిల్లు, అరే నీ అమ్మ, వీనికి జ్వరం వచ్చింది కదా. అమ్మా ఏమైంది నానా? అమ్మా టిల్లుకు జ్వరం వచ్చిందమ్మా, లేపి ఏమన్నా తినిపించి టాబ్లెట్స్ వేయు, నేను అట్లా బయటికి పోయి వస్తా. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అమ్మా. జాస్మిన్ ఇంకా రావట్లేదేంది? ఈ టైంకి రావాలి కదా. వస్తుంది వస్తుంది. జావేద్ రెడీగా ఉండరా. ఎవర్రా నువ్వు నాకు ఫ్లవర్ ఇస్తున్నావు? రారీ గొట్టకు జాస్మిన్, నా పేరు జావేద్. నా పేరు నీకెలా తెలుసు? నేను నీకు తెలియకపో ఉండొచ్చు గాని నువ్వు నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది జాస్మిన్? పర్లేదు, బానే ఉంది. ఈ ఫ్లవర్ తీసుకో, నీకోసమే తెచ్చిన. థ్యాంక్ యూ జావేద్. ఫ్రెండ్సా? జావేద్ ఈ అమ్మాయితో ఏం చేస్తుండే ఇక్కడ? జావేద్. భైజాన్, ఆ అమ్మాయితో నీకేం పని జావేద్? తను రోజు ఇట్నుంచే కాలేజీకి వెళ్తుంది భైజాన్. తనకి ఏ సమస్య లేదనుకుంటా. షీ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అచ్చా జావేద్, తు ఇంగ్లీష్ भी बात करता है? అంటే అది భైజాన్. ప్రేమిస్తున్నావా అమ్మాయిని? జాస్మిన్ ఇట్రా. అదే నీ
నేనేదో అందరికి తెలిసినట్టు జాస్మిన్ జాస్మిన్ అని పిలుస్తున్నారు. జాస్మిన్ నిన్నే బాయ్ పిలుస్తున్నాడు, వినిపించట్లేదా? జాస్మిన్, నీ కాలేజీలో నువ్వు ఎవ్వరితోనైనా ఫ్రెండ్షిప్ చేయి, కానీ ఇలాంటి వాళ్ళతో మాత్రం అస్సలు ఫ్రెండ్షిప్ చేయకు, సరేనా? బైజాన్ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకుంటానా, ప్లీజ్ బైజాన్ నా టనకు బైజాన్. జావేద్, కాశ్మీరా లేచింది, పద. కాశ్మీరానా అంటే ఏంటి? అది పెద్ద భూతం, అయినా నీకు తెలియదులే. బాయ్, వెళ్దాం పదండి బైజాన్. యాక్చువల్లీ ఆత్మల మీద నేను కూడా ఒక బుక్ రాస్తున్నాను, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ టు మీ. ఇంకా నయ్యం, దీని లోపలికి ఆత్మ జోరినప్పుడు నేను చెప్పలే, దాని గురించి కూడా ఆత్మ కథ రాస్తా అంటది. తీసుకుపోవచ్చు కదా జావేద్. ఇంత ముద్దు అడిగినాక నిన్ను తీసుకుపోనా? ఏమంటావు బైజాన్? బైజాన్ వస్తున్నా, ఉండండి బైజాన్. మరి నేను? నువ్వు కూడా మా వెనక వచ్చేసాయి. వచ్చేస్తున్నా. అమ్మా తులసమ్మ, నా బిడ్డని ఎట్లయినా నువ్వే కాపాడాలమ్మా. అమ్మా స్నానానికి నీళ్లు పెట్టు. సరే బిడ్డ. రానా, నా తలకు కుంకుడుకాయ పెట్టి తానం పోయిస్తా. బిడ్డ బిడ్డ, డోర్ ఎందుకు పెట్టుకున్నావు బిడ్డ? డోర్ ది బిడ్డ, డోర్ ది. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? బాత్రూమ్ లో గడేసుకున్నది. అన్నకు ఫోన్ చేసి చెప్తున్నా. సరే చెల్లి బయటికి రా. అమ్మ కాల్ చేస్తుంది. హలో నానా, తొందర రారా. చెల్లి బాత్రూమ్ లో డోర్ వేసుకున్నది. నాకెందుకో భయం అవుతుంది, రారా తొందర రారా. అమ్మా వస్తున్నా అమ్మా. షట్, ఇలా జరిగిందేంటి? అమ్మా కల్పన, డోర్ తీయమ్మా. అమ్మా ఇందులో చీకటిగా ఉందమ్మా, భయంగా ఉందమ్మా. డోర్ ఓపెన్ చేసి అమ్మ దగ్గరకు వచ్చాయి నానా. అమ్మా చెల్లె లోపల ఉంది బిడ్డ. మీరు జరగండి అమ్మా, నేను ఓపెన్ చేస్తా. చెల్లె బయటికి రా. బిలాల్ బాయ్, మళ్ళీ అక్కడేమో జరుగుతుంది. బిలాల్ బాయ్ చెల్లి డోర్ వేసి గడిపెట్టుకుంది. భైజాన్, ఎందుకైనా మంచిది అల్లా తీర్థం తీసుకొని వెళ్ళండి. నై చాయే. కల్పన నీకేం కావాలి? కల్పన కాదు, కాశ్మీరా. నీకేం కావాలి కాశ్మీరా? ఈ ఊరు వల్లకాడు అవ్వడం కావాలి. కల్పన లేదేంటి? ఎక్కడ పోయింది ఇది? జరగండి. అది కాశ్మీర అసలు రూపం. ఈ ఊరుని వల్లకాడు చేసేదాకా ఈ కాశ్మీర ఎక్కడికి పోదు. ఎవరో చేసిన దానికి నా కూతురు బలి కావాలా? అమ్మా మీ కూతురికి ఏం కాదమ్మా, నన్ను నమ్మండి. అక్కి, శ్మశానం జాడెక్కడో మాకు చెప్పు. పోయినసారి నేను వెళ్ళాలనుకున్న బిలాల్ బాయ్, కానీ ఆ కాశ్మీర నన్ను వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు అసలుకే పూర్తిగా మారిపోయింది కాశ్మీర లెక్క. ఇప్పుడు మీరు వెళ్ళగలరా? అమ్మా మీరు లోపలికి వెళ్ళండి, అక్కి మీతోనే ఉంటాడు. మీరందరు నాతోని శ్మశానానికి రండి. మీరు ఇక్కడే ఉండండి. టిల్లు ఏడి ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే కదా, ఎటు వెళ్ళిండు? భయపడి ఇంటి కూరికినే వతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా శక్తులను ప్రదర్శించాల్సిందే. కల్పన
కాశ్మోరా ప్రేరణ 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 వాలి కాశ్మోరా ప్రేరణ కాశ్మోరా ప్రేరణ కాశ్మోరా ప్రేరణ ఓ ఇక్కడ నుంచి కాశ్మోరా ప్రేరణ కాశ్మోరా ప్రేరణ కాశ్మోరా ప్రేరణ కాశ్మోరా ప్రేరణ ఇది అస్సలు నమ్మశక్యంగాని నిజం. సొంత చెల్లిపై అన్ననే కాశ్మోర ప్రయోగం చేయడం ఏంటి? అసలు ఎందుకు జరిగింది ఇలా? జావేద్, ఆ అమ్మాయికి కాశ్మోరాను ప్రేరేపించింది ఎవరో కాదు, వాళ్ళ సొంత అన్న టిల్లు. అసలు ఈ కాశ్మోర ప్రయోగాన్ని మొదలు పెట్టిందే ఈ ఊర్లో వాళ్ళందరినీ చంపి ఈ ఊరిని వల్లకాడు చేయడానికి. వాట్? ఊరిని వల్లకాడి చేయడం ఏంటి? అవును, కానీ సొంత చెల్లి మీదనే ఈ ప్రయోగాన్ని ఎందుకు మొదలు పెట్టాడా అని నాకు అంతు చిక్కట్లేదు. కానీ మనకు ఈ నిజాలు తెలవాలంటే వెంటనే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. అమ్మా, పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మా. కొన్ని మంచిలు తాగమ్మా. వద్దు బిడ్డ, నా కూతురు నా దగ్గరికి వచ్చేదాకా మంచిలు కూడా తాగనానా. అమ్మా, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలమ్మా? చెల్లిని తప్పకుండా తీసుకొస్తాడమ్మా, బిలాల్ తీసుకొస్తాడు, తాగమ్మా. వచ్చినవా నాన్న అమ్మ దగ్గరికి? ఆకలిగా ఉందా నాన్న? అన్నం తింటూ రా బేటా. నువ్వు ఇక్కడనే కూసో నాన్న, నేను పోయి అన్నం వేసుకొస్తా, సరేనా? తిను నాన్న, తిను. బాగుందా? అమ్మా, ఏమైంది నాన్న? పిచ్చా? చెల్లి భయపడుతుంది. అక్కడ చెల్లి ఉంటే కదమ్మా భయపడ్డానికి. అమ్మా, నువ్వు భ్రమపడుతున్నావమ్మా. చెల్లి ఇంట్లో లేదమ్మా. నువ్వెందుకు ఇలా అయిపోతున్నావమ్మా? అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. చెల్లి త్వరగానే ఇంటికి వచ్చేస్తుందమ్మా. నువ్వు అసలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? ఎలా ఉండను నాన్న, మళ్ళీ చెల్లిని చూసేదాకా ప్రశాంతంగా ఉండలేను నాన్న. ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న చెల్లికి ఏమన్నా అయితే అమ్మ తట్టుకోలేదు. ఎలాగైనా చెల్లిని కాపాడాలి. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. ఆంటీ, బిలాల్ జావేద్ మిమ్మల్ని పిలుస్తున్నారు. పదమ్మా, బిలాలును జావేద్ వచ్చారట సమాధి నుంచి. టిల్లు కూడా వచ్చే ఉంటాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం. బిలాల్ బాయ్, ఎవరు లేరేంటి? జావేద్, ఆగండి, మళ్ళీ ఏదో జరగబోతుంది. త్వరగా నడవండి, అసలు సమయం లేదు మనకి. ఎవరు లోపల? తలుపు తీయండి. అసలు ఎవరమ్మా తలుపు పెట్టింది? బాయ్, మళ్ళీ అక్కడ ఏదో జరుగుతుంది బాయ్. ఏ, బిలాల్ బాయ్ వచ్చిండు, జావేద్ వచ్చిండు అని చెప్పేసి మమ్మల్ని ఇప్పటిదాకా బయటికి రమ్మని చెప్పినావు. మళ్ళీ నువ్వేంది వాళ్ళతో వస్తున్నావు? ఏంటి, నేను రమ్మన్నానా? అవును, నువ్వే రమ్మన్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? నేను ఇప్పుడే వచ్చాను వీళ్ళతో పాటు. ఒకసారి అందరు కామ్గా ఉంటారా? నాకేం అర్థమై చావట్లేదు. అమ్మా, అక్కి, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు బాధ అనిపించవచ్చు. అది విన్న తర్వాత మీ బాధ రెట్టింపు కూడా అవ్వచ్చు.
ఏంటి బిలాల్ భాయ్, త్వరగా చెప్పండి. మీ చెల్లి కల్పనకి కాశ్మోరాని ప్రేరేపించింది మీ తమ్ముడు టిల్లునే. ఏంటి, నా తమ్ముడు టిల్లు కాశ్మోరాని ప్రేరేపించాడా? ఏం మాట్లాడుతున్నారు బిలాల్ భాయ్, మీ మెదడేమన్నా దొబ్బిందా? అక్కి నీ మాటను వెనక్కి తీసుకొని బాయ్కి క్షమాపణ కోరు, లేదా జావేద్. అక్కి, నేను నీకు అబద్ధం చెప్పడం వల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నేను చెప్పిన మాట నువ్వు వినకపోవడం వల్ల నీ చెల్లి, నీ కుటుంబం, ఈ ఊరు వల్ల కాడైపోతాయి. బిలాల్ బాయ్, నా తమ్ముడు అలా చేయడం ఏంటి బాయ్? వాడు చిన్న పిల్లోడు బాయ్. అమ్మా, నువ్వైనా అర్థమయ్యేలేక చెప్పమ్మా. అమ్మా చెప్పంటే అట్లనే చూస్తావేందమ్మా? అమ్మా, నీ చిన్న కొడుకు టిల్లుది జన్మజాతకం పట్టుకరాపో అమ్మా. సరే అయ్యా, కానీ డోర్ రావట్లేదు. అంతా ఏదో కాలిన వాసన వస్తుంది. అమ్మా, మీరు లోపలికి వెళ్ళి జన్మజాతకం తీసుకొని రండి. జాతకం ఇంట్లోనే పెట్టాను, కనిపించట్లేదేంది? జావేద్, నువ్వు దర్గాకు వెళ్ళి అల్లా తీర్థం తీసుకొని రా. సరే బాయ్ జాన్. జావేద్, నేను కూడా వస్తా పదా. ఇప్పుడు ఎట్లా? ఆయనకి ఏమని సమాధానం చెప్పాలి? అయ్యో, జన్మజాతకం కాలిపోతుంది. ఇక్కడికి ఎట్లా వచ్చింది ఇది? అరే, ఇది మొత్తం కాలిపోయినట్టున్నది. ఇప్పుడు ఎట్లా? అక్కి, భాయ్జాన్ గడ్డపార తీసుకొని రా. సరే బిలాల్ బాయ్. జావేద్, ఇప్పటి వరకు మీరు ఎన్ని దయ్యాలను వదిలించారు? నీతో కలిపి 206. ఇంకోసారి నువ్వు నాతో జోకులు ఆడినా అనుకో జావేద్, మంచిగా ఉండదు. మళ్ళీ చెప్తున్నా. ఇది బాగుంది. నీతో జోకులు చేయడానికి నీతో నిఘా చేసుకున్నానా? నికా చేసుకుంటేనే జోకులు వేస్తావా, లేదంటే చెయ్యవా? నువ్వు వెయ్యమంటే నిఘాతో పనే లేదు, రోజు వేస్తూనే ఉంటా జోకు. చాలు లేరా పోరంబోకు. గ్యాప్లా బూతులు తిడతాంది ఎందుకు? జావేద్, ఫాస్ట్ గా పద, లేట్ అయిందనుకో బిలాల్ బాయ్ ఇంకేం లేదు, త్వరగా నడు. అయ్యా, ఈ జాతకం కాలిపోయింది అయ్యా. రుద్రవనం నుంచి ఒక పిల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారు. అమ్మా, నీ చిన్న కొడుకు దీన్ని ముందే పసిగట్టిండమ్మా. అందుకే జాస్మిన్ లాగా వేషం మార్చుకుని వచ్చి మిమ్మల్ని బయటికి పంపించి ఈ రహస్యాన్ని నాశనం చేసిండమ్మా. అయ్యా, నా కూతురు ప్రాణాలతో పాటు ఈ ఊరోళ్ళ ప్రాణాలు కూడా మీ చేతుల్లో ఉన్నాయ్యా. అరే టిల్లు, ఎక్కడ ఉన్నావో కనిపించు, లేదా నువ్వు మంత్రించి దాచిన ఈ బంతిని ముక్కలు ముక్కలు చేస్తా. తెలుసు కదా, కాశ్మోరాని ఒక దాంట్లోకి ప్రవేశపెట్టాక
అది నీళ్ళల్లో అయినా ఉండాలి లేదా భూమిలో అయినా ఉండాలి. వేరే ఒకరి చేతికి చిక్కితే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. అంటే నీ ప్రాణాలకే ప్రమాదం. నేను 3 లెక్క పెట్టే లోపట్ల నువ్వు నా ముందుండకపోతే ఈ బంతిని అల్లాకే కసం ముక్కలు ముక్కలు చేస్తా. ఒకటే 2 3 ఆగో. టిల్లు మర్యాదగా నీ చెల్లి కల్పనాని వదిలేయ్. వదిలేయడానికి కాదు ప్రేరేపించింది. నీకు తోడబుట్టిన సొంత చెల్లి మీద ఇలా ప్రయోగాలు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నోరు మొయ్. అది నాకు తోడబుట్టిందని నేను నీకు చెప్పానా లేదా అమ్మ చెప్పిందా లేకపోతే ఎవరు చెప్పారు? ఏంటి సొంత చెల్లి కాదా? మా అమ్మ నాన్నని అతి క్రూరంగా చంపింది ఈ ఊరు సర్వనాశనం అవ్వడమే నా లక్ష్యం. మీ అమ్మ నాన్న చావడానికి ఈ ఊరు కారణమైతే ఏమన్నా చేసుకో, అంతేగాని నా కూతురు ఏం చేసిందని దాని ప్రాణాలతో ఆడుకుంటాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ కల్పన జన్మజాతకం తీసుకురండి ఒకసారి. జావేద్, ఈ వాటర్ అంత పవర్ఫుల్లా? జాస్మిన్, ఇవి వాటర్ కాదు, అల్లా తీర్థం. ఈ అల్లా తీర్థంతో ఎన్నో శక్తులను మట్టు పెట్టచ్చు. ఇప్పటికే లేట్ అయింది, తొందరగా వెళ్దాం పదా. కన్య రాశి పున్నమి నాడు పొద్దుగాల 6 గంటలకి జననం కల్పన. కాశ్మోరా కన్య రాశులకు మాత్రమే సోకుతుందని తెలిసి నీ దురుద్దేశంతోని ఈ ఊరునే శాసించడానికి నీకు తెలిసిన వాళ్ళ మీదనే ప్రేరేపించావంటే నీలాంటోడు బ్రతికినా ఒకటే సచ్చినా ఒకటే. రుద్రవనం నుంచి ఒక పిల్లాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏమో జరుగుతుంది ఇక్కడ. బిలాల్ బాయ్ ఇదిగో అల్లా తీర్థం. జావేద్ లే జావేద్. బిలాల్, చాలా పెద్ద తప్పు చేశావు. ఈ కాశ్మోరాని అదుపు చేయడం ఎవరి వల్ల కాదు. మా అమ్మ నాన్న చావుకు కారణమైన ఈ ఊరు ప్రజల్ని చంపాలనుకుని కాశ్మోరాని కల్పన శరీరంలోకి ప్రేరేపించాను. కానీ నువ్వు విసిరిన తాయిత్తు వల్ల కాశ్మోరా అదుపు తప్పింది. ఇక దాన్ని అదుపు చేయడం నా వల్ల కాదు. అమ్మ కల్పన, ఏంటమ్మా ఇది? ఇలాంటి ప్రమాదం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఏంటి బైజాన్ ఇది? ఈ సమస్య ఇక్కడితో ఆగేలా లేదనిపిస్తుంది. ఈ సమస్య ఇప్పుడే మొదలైంది జావేద్. ఈ కాశ్మోరాని ఎంత తొందర వీలైతే అంత తొందర అదుపు చేయాలి. లేదా ఆ టిల్లుగాడు చెప్పినట్టు ఈ ప్రజలతో పాటు ఈ ఊరు కూడా వల్లకాడైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలయ్యా? నా కూతుర్ని కాపాడండి అయ్యా. అమ్మా, అసలు ఈ టిల్లు గతం ఏంటి? వాళ్ళ అమ్మా నాన్నకు ఈ ఊరికి సంబంధం ఏంటి? టిల్లు గతం చెప్పే ముందు ఆయన వయసు ఎంత అనుకుంటానవయ్యా? ఒక 12-13 సంవత్సరాలు ఉంటాయి కావచ్చమ్మా. లేదయ్యా, టిల్లుకు 30 సంవత్సరాలు అయ్యా ఇప్పుడు.
రుద్రవనం నుంచి ఒక పిల్ల. ఏంటి 30 సంవత్సరాల? అవును బిలాల్ బాయ్, నిన్న రాత్రి అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది. టిల్లు మామూలు మనిషి కాదు బాయ్. వాళ్ళ నాన్న చేతుల మీదుగా ఎన్నో శుద్ర మంత్రాలను అవపోషపట్టాడు. వాళ్ళ నాన్న మాంత్రికుడా? బిలాల్ బాయ్, అది మీకు చెప్పే ముందు నిన్న రాత్రి మా అమ్మ చెప్పిందంటూ నాకు అర్థమైంది ఏంటంటే 20 సంవత్సరాల క్రితం ఒక రోజు చిన్నప్పుడు టిల్లు ఆరోగ్యం ఏం బాగుండేది కాదు అట బిలాల్ బాయ్. 3 సంవత్సరాలు మాత్రమే బతుకుతారు అని డాక్టర్స్ చెప్పారు. ఒక్కడే కొడుకు, ఏం చేయాలో తెలియక ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగినా ప్రయోజనం లేక ఎటూ కాని పరిస్థితిలో ఆయుర్వేదమైనా ట్రై చేద్దామని నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళాడు టిల్లు వాళ్ళ నాన్న. ఆయుర్వేద మూలికల కోసం ఎంత వెతికినా టిల్లుకు కావాల్సిన ఆయుర్వేద మూలికలు దొరకలేకపోయాయి. అలా టిల్లు వాళ్ళ నాన్న ప్రయాణాన్ని ముందుకు సాగించాడు, కానీ అందులో విఫలమైపోయాడు. భార్య కొడుకును వదిలేసి ఇప్పటికే సంవత్సరం గడిచింది. ఇక్కడ ఎంత వెతికినా ప్రయోజనం లేదని తన కొడుకుని ఆఖరి చూపులైనా చూసుకుందామని నిరాశతో తన ప్రయాణాన్ని ఇంటికి కొనసాగించడం జరిగింది. అలా వెళ్తూ ఉండగా మధ్యదారిలో ఒక అంతు చిక్కని అఘోరా ఎదురుపడడం జరిగింది టిల్లు వాళ్ళ నాన్నకి. ఆ అఘోరాని చూస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి శివ పరమేశ్వరుడి దర్శనం కోసం తపస్సు చేస్తున్నట్టు అనిపిస్తోంది. అలా టిల్లు వాళ్ళ నాన్న టిల్లు అనారోగ్యం గురించి అఘోరాకి చెప్పడం కొనసాగించాడు. తన కొడుకు ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి అని అఘోరాని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ అఘోరా టిల్లు వాళ్ళ నాన్న బాధని చూడలేక అంతు చిక్కని కొన్ని నిజాలు చెప్పి శక్తులను ప్రసాదించాడు. ఇక వెళ్ళిపో, నీ కొడుకు నుదుటి మీద ఈ మంత్రాన్ని జపించు, అంతా మంచి జరుగుతుందని చెప్పగానే టిల్లు వాళ్ళ నాన్న వెంటనే ఇంటికి బయలుదేరతాడు. కానీ ఆ మంత్రాన్ని తమకు తామే ఉపయోగించుకోవాలి, వేరే వాళ్ళపై ఉపయోగిస్తే రక్తం కక్కుకొని చస్తామని అఘోరాకి జ్ఞాపకం రావడంతో బెంబేలెత్తిపోతాడు. ఇప్పుడు టిల్లు వాళ్ళ నాన్న తన కొడుకుని కాపాడుకోవడానికి అఘోరా ప్రసాదించిన మంత్రాన్ని చదివి టిల్లు నుదుటి మీద ప్రయోగిస్తాడు. ప్రయోగించిన కాసేపటికే టిల్లు మామూలు వ్యక్తిగా మారి మళ్ళీ వాళ్ళ నాన్నకు దగ్గరవుతాడు. కాసేపటికి ఆ అఘోరా దివ్య దృష్టి ద్వారా టిల్లు వాళ్ళ నాన్నకి రక్తం కక్కుకొని చచ్చిపోతావని చేరవేస్తాడు. అలా చావకుండా ఉండాలంటే శ్మశానంలో ఒంటరిగా కూర్చొని అప్పుడే చనిపోయిన ఒక ఆడ శరీరం నుంచి వచ్చిన రక్తాన్ని తాగితే రక్తం కక్కుకొని చచ్చిపోడని అఘోరా చెప్పడంతో అలా రక్తం తాగుతూ ఉండగా ఊరు ప్రజలందరూ చూసి ఇతను మాంత్రికుడేమో, ఊరికి నష్టం జరుగుతుందని అక్కడికక్కడే రౌతులతోని కట్టెలతోని కొట్టి చంపేస్తారు. ఊర్లో ఉండే ప్రజలందరూ ఇక్కడితో ఆగకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని కూడా కొట్టి చంపేస్తారు. ఊరంతా కలిసి టిల్లు వాళ్ళ అమ్మని చంపారు. అది చూసిన టిల్లు ఊరుపై పగ పెంచుకుంటాడు. అలా పొలం నుంచి ఇంటికి వస్తున్న మా అమ్మ టిల్లు ఏడవడం చూసి, ఎవరు బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. వాళ్ళ అమ్మను చంపారు అని చెప్పడంతో టిల్లుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ సంఘటన చూసి చాలా భయపడుతుంది మా అమ్మ. ఆ రోజు మా అమ్మ టిల్లుని తన కొడుకులా స్వీకరించి మా ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు టిల్లుకి మరణం అనేదే ఉండదా? ఉండదు. కానీ 20 సంవత్సరాల క్రితం ఎలాగైతే యవ్వనంగా ఉన్నాడో ఇంకా 50 సంవత్సరాలు వచ్చినా కూడా అలాగే యవ్వనంగా ఉంటాడు, చిన్న పిల్లోడి లాగానే. ఇలాంటి శుద్ర మంత్రాలు తెలిసిన వాడు ఈ భూమిపై ఉంటే మానవాళికే ప్రమాదం. ఎలాగైనా టిల్లుని హతమార్చాలి. వద్దయ్యా, సొంత కొడుకు కాకుండా సొంత కొడుకులాగా పెంచుకున్నా నేను ఇప్పుడు. వద్దయ్యా. విషపూరితమైన పాముకి మీరు పాలు పోసి పెంచినా ఒకానొక టైంలో అది విషం చిమ్మించక తప్పదమ్మా. ఈ విషయంలో మీరు కాస్త దూరంగా ఉండండి. నిజానికి ఈ సమస్యలో నేను ఎంటరే కాబోతుండే, కాకపోతే ఈ ఊరికే ప్రమాదం కాబట్టి నేను ముందుబడి రావాల్సి వచ్చింది. దయచేసి దీనికి దూరంగా ఉండండి అమ్మా. ఇది మనకు, మన ఊరికి, అందరికీ మంచిది. అక్కి, ఈ సమస్యకు నేను పరిష్కారం తెలుసుకోవాలంటే నేను నమాజ్లో ఉండాలి. అల్లా ఎప్పుడు మనకు మంచే చేస్తాడు. మీరేం భయపడకండి. అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఈ తాయితుని నీ దగ్గర పెట్టుకో, ప్రమాదవశాస్తు నీకు ఉపయోగపడుతుంది. సరే బిలాల్ బాయ్. సరే అయ్యా. పదండి. జాస్మిన్, రేపటి నుంచి నువ్వు మాతో రాకు. అదేంటి బిలాల్ బాయ్, నేనేం చేశాను? నువ్వేం చేయలేదు, కానీ ఆ కాశ్మీర్ అదుపు తప్పి ప్రవర్తిస్తుంది. దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం. అనవసరమైన దాంట్లో నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు. జావేద్, వెంటనే వెళ్ళి జాస్మిన్ని ఇంటి దగ్గర దింపేసిరా. మళ్ళీ నాకు రేపటి నుంచి కనిపించకూడదు చెప్తున్నా. No.
ఏమైంది జాస్మిన్ కోపంగా చూస్తాను? ఏమైందా? రేపటి నుంచి రావద్దట. నా ఆత్మకథ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలే. ఇట్లయితే నేను ఫెయిల్ అయితా, డిప్రెషన్ లోకి పోతా, ఏమన్నా చేసుకొని చచ్చిపోతా. చూడ్డానికి ఇంత క్యూట్ గా ఉన్నావు గాని ఆలోచనలు ఏంద్రో ఇంత వైలెంట్ గా ఉన్నాయి. నా ఆలోచనలు ఎలా ఉంటే నీకెందుకులే? రేపటి నుంచి ఎలాగూ నీ ఆలోచనలు నేను ఉండనుగా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు జాస్మిన్? నువ్వు నా ఆలోచనలో కాదు నా గుండెల్లో ఉన్నావు. ఉన్నా ఏం లాభంలే. రేపటి నుంచి మీ బైజాను రావద్దన్నాడుగా, ఏం రాలే. ఓర్ని ఇది పొట్టిదే గాని పొట్టలా గట్టిగా ఉన్నాయి దీని మాటలు. జాస్మిన్ ఇవన్నిటి వల్ల నా తలకాయ విపరీతంగా నొస్తుందమ్మా. ఏం చేయాలనో కూడా అర్థం కావట్లేదు. ఎవరమ్మా ఒర్రింది? సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? కల్పననేనా? అమ్మ ఎవరమ్మా? అరే అరే ఏంటిది? ఎవరు? అమ్మా ఏంటమ్మా ఇది? అమ్మ కల్పన, ఈ టార్చర్ కంటే ఒక్కటేసారి చంపే రాదమ్మా. అమ్మా మనం ఇంట్లో ఉండు కరెక్ట్ కాదమ్మా. ఆ కాశ్మీర మనల్ని చంపేస్తుందమ్మా. బయటికి వెళ్దాం పదమ్మా. జాస్మిన్ ఆగు. జాస్మిన్ ఇది కరెక్ట్ కాదు. 20 నిమిషాల నుంచి బతిమలాడుతున్నా. ఒక్కసారి నేను చెప్పేది వినవా? బాబు నీకో దండం, నన్ను వదిలే. చాలా మంచిగా బుద్ధి చెప్పారు నువ్వు మీ బిలాల్ బాయ్ కలిసి. అయినా నాకు ఇలా కావాల్సిందిలే. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు నా చెప్పు నేను తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కాదు జాస్మిన్, నీకేం కావాలి? నేను నీతో ఉంటూ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దట్స్ ఇట్. సరే ఉండు, బిలాల్ బాయ్ కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాలే. థాంక్యూ జావేద్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాజు అల్లుకున్నా చీపురు గట్టల మీద చింపిరి జుట్టు పట్టిదాన చిప్పన్న పట్టుకోవచ్చు. వెళ్ళలేను ఉండలేను. నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తా జాస్మిన్. నీకు నేనున్నా. ఐ లవ్ యూ జావేద్. ఐ లవ్ యూ టూ జాస్మిన్. వనవల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా. బాయ్ జాస్మిన్. బాయ్ జావేద్. వనవల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా. బిలాల్ బాయ్, ఊర్లో ఇప్పటికి 4 చనిపోయారు బిలాల్ బాయ్. ఏంటి చనిపోయారా? ఎలా? రక్తం కక్కుకొని బాయ్. టిల్లు వాళ్ళ నాన్నని ఈ ఊరు చంపి చాలా పెద్ద తప్పే చేసింది. ఆయన రక్తం తాగక ముందుకే ఈ ఊరు అతన్ని చంపింది కాబట్టి ఈ ఊరికే పెద్ద శాపం తాకింది. ఇకపై నుంచి ఈ ఊర్లో శవాలు లేస్తూనే ఉంటాయి, రక్తం కక్కుకొని చస్తూనే ఉంటారు. అలాగైతే ఈ ఊరు వల్లకడ అవుతుంది కదా బిలాల్ బాయ్. ఇప్పుడు దాన్ని ఆపేది ఎలా? దానికి ఒకటే మార్గం ఉంది. ఏంటి బిలాల్ బాయ్? ఆ రోజు టిల్లు వాళ్ళ నాన్న తాగకుండా వదిలేసిన రక్తాన్ని కనిపెట్టి అదే రక్తాన్ని టిల్లుతో తాగిపించాలి. అదేలా సాధ్యం బిలాల్ బాయ్? ఆ ఘోరం జరిగి 10 సంవత్సరాలు అవుతాంది. ఆ రక్తం ఇప్పుడు మనకెట్లా దొరుకుతుంది? ఆ రక్తం ఇంకా ఈ భూమి మీదనే ఉన్నది కాబట్టి. టిల్లు ఆ కల్పనకి కాశ్మోరాని ప్రేరేపించినప్పుడు రక్తపు అడుగులతోని కల్పన ఇంటికొచ్చింది, గుర్తుందా? ఆ రక్తాన్ని చూసి మనము మనిషిదేమో అని అనుకున్నాం, కానీ నిజానికి అది మనిషి రక్తం కాదు, ఒక ఆడ శవంది. అవునా? వింటుంటేనే చాలా భయంగా ఉంది బిలాల్ బాయ్. జావేద్, భయపడ్డానికి నువ్వేమన్నా సాధారణ మనిషివా? అల్లా రక్షక భటులం మనం. ఇలాంటి ఎన్నో శక్తులను తరిమి కొట్టాం, భయపడకు. సరే బాయ్ జాన్. పొద్దున్నే ఆ రక్తాన్ని మనం దక్కించుకోవాలి. ప్రమాదం. జావేద్, జల్దీ అక్కి వాళ్ళ ఇంటికి పోదాం, నడు. పదండి బాయ్ జాన్.
దేవుడా నా కొడుకును కాపాడంలయ్యా. కాశ్మోరా లొంగిపో. ఈ తాయెత్తుని నీ దగ్గర పెట్టుకో, నీకు ప్రమాదం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. బిడ్డా అయ్యా నా కొడుకును కాపాడంలయ్యా. అమ్మా, అక్కిని పొడిచింది కోపంతో రగిలిపోతున్న కాశ్మోరా అమ్మ. ఈ అల్లా తీర్థం ఒక్కటే ఏం కాపాడలేదు. మీరే అలా అంటే ఎలా అయ్యా? నా కొడుకును కాపాడంలయ్యా, పుణ్యం ఉంటది. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. దీని మార్గం ఇప్పుడు కనిపెట్టుడేలా. అక్కి ప్రాణాలతో పాటు ఈ కల్పన ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి. ఎలా ఆలోచించు బిలాల్. ఏం చేస్తున్నారు బిలాల్ బాయ్? తాయెత్తు తీస్తున్నా జావేద్. అదేంటి బిలాల్ బాయ్, అక్కి ప్రాణాలకు తెగించి తాయెత్తు కట్టిండు కదా, మళ్ళీ అది ఉండడం వల్లనే అదుపులోకి వచ్చింది. మళ్ళీ అది తీసేస్తే విరుచుకుపడుతుంది కదా. ఇప్పుడు నేను తీసే తాయెత్తు అది కాదు జావేద్. నిజానికి కాశ్మోరా దగ్గరలోకి ఏది వచ్చినా నెగిటివ్ పాజిటివ్ అయిపోతాది, పాజిటివ్ నెగిటివ్ అయిపోతాది. ఆ రోజు నేను నా మెడలో నుంచి తీసి విసిరిన తాయెత్తు పాజిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఎప్పుడైతే కాశ్మోరా శరీరాన్ని తాయెత్తు తాకిందో అది నెగిటివ్ ఎనర్జీగా మారిపోయింది. అందుకే కాశ్మోరా అదుపు తప్పింది. అది తెలుసుకున్న నాకు ఒక ఆలోచన వచ్చి ఇలా పొద్దుగాల అక్కి చేతికి నెగిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేసే తాయెత్తు ఇచ్చాను. అది ఎప్పుడైతే కాశ్మోరా చేతికి తాకిందో అది పాజిటివ్ ఎనర్జీగా మారి కాశ్మోరా అదుపులోకి వచ్చింది. అవునా? అవును. అప్పుడు నేను విసిరిన తాయెత్తు కాశ్మోరా చేతి నుంచి తీస్తే కాశ్మోరా అదుపులోనే ఉంటుంది. కానీ తీసిన తాయెత్తు అక్కి చేతికి కడితే ఏమవుతుందో నువ్వే చూడు. అక్కి, నీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు, నువ్వేం కంగారు పడకు. మరి నా చెల్లి పరిస్థితి ఏంటి బాయ్? రెండో తాయెత్తు తన చేతికి ఉన్నంత వరకు తనను కాశ్మోరా ఏం చేయలేదు. ఇకపై నుంచి కల్పనాని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో తన చేతికున్న తాయెత్తుని తన చేతి నుంచి జారకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరే బాయ్ జాన్. సరే అయ్యా. ఏం కాలే బిడ్డ, భయపడకు బిడ్డ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఆ తాయెత్తుని ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. సరే అయ్యా, నా కూతుర్ని కాపాడినందుకు మీకు రుణపడి ఉంటా అయ్యా. ఉంటా అమ్మా. పద జావేద్. అయ్యా, మిమ్మల్ని ఒకటి అడుగుతా, కోపం తెచ్చుకోరు కదా? ఏంటమ్మా? నా కూతురుకు నయం చేసిండ్రు కదయ్యా, నా కొడుకు టిల్లుకు కూడా నయం చేయండి అయ్యా, చంపకండి అయ్యా. నయం చేయడానికి టిల్లుకి ఏం సోకలేదమ్మా, అతని స్వభావమే అలాంటిది. ఆ అఘోరా టిల్లు వాళ్ళ నాన్నకు ప్రసాదించిన శక్తులు టిల్లుకి దారపోశాడు. ఊర్లో ఒక్కొక్కరిగా రక్తం కక్కుకొని చచ్చిపోతున్నారు. ముందు దాన్ని ఆపాలంటే ఆ రక్తాన్ని తీసుకొచ్చి టిల్లు చేత తాగించాలి. అవునా? అవునమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండమ్మా. ఏమన్నా సమస్య వస్తే అక్కి నువ్వు నాకు కాల్ చేయి. సరే బిలాల్ బాయ్. పద జావేద్. చెల్లమ్మ, ఇక నుంచి నీకు ఏం కాదురా, సరేనా? హ్యాపీగా ఉండు.
మా అమ్మా నాన్నని అతి క్రూరంగా చంపిన ఈ ఊరు ప్రజలు రక్తం కక్కుకొని చస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నావు, నన్ను హతమార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నావు. ఇన్ని రోజులు ఈ ఊరు ప్రజల్నే చంపాలనుకున్నా గాని ఈ క్షణం నుంచి నిన్ను కూడా చంపాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. జావేద్ నీకు ఒకటి చెప్పాలా, రేపు పొద్దుగాల సూర్యుడు ఉదయించక ముందుకే నువ్వు నా దగ్గరికి రావాలా, ఎందుకంటే మనం శ్మశానం దగ్గరికి పోవాలా. బిలాల్ భాయ్ ఎందుకు శ్మశానం దగ్గరికి పోదామంటున్నాడు మళ్ళీ? ఎందుకు బిలాల్ భాయ్? చెప్పే కదా జావేద్, ఈ ఊరోళ్ళు రక్తం కక్కుకోకుండా ఉండాలంటే టిల్లు వాళ్ళ నాన్న తాగకుండా వదిలేసిన రక్తాన్ని టిల్లుతో తాగించాలని. హా బాయ్, అంటే ఇప్పుడు ఆ రక్తం ఇంకా శ్మశానం గడ్డలోనే ఉన్నదా? అవును, ఇంకా అక్కడే ఉంది. సరే బాయ్ జాన్, రేపు పొద్దుగాలనే వచ్చేస్తా, ఉంటా మరి. ఖుదాఫీస్. ఖుదాఫీస్. అమ్మా, నేను పొలం దగ్గరికి వెళ్ళి వస్తా అమ్మా. ఇప్పుడెందుకు నానా? నర్సయ్య తాత ఇప్పుడే ఫోన్ చేసిండమ్మా, మనం పొలంలోకి మొత్తం నీళ్లు వచ్చినాయట వర్షానికి, ఒకసారి పోయి మొత్తం దోవి నీళ్ళని పక్కకి చేద్దామని. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అమ్మా. అమ్మా కల్పన, డల్లు కూర్చున్నావేంద్రా? అమ్మా కల్పన, డల్లు కూర్చున్నావేంద్రా? నిన్నే పిలిచేది. కల్పన. ఏంటమ్మా? పిలుస్తుంటే వినబడతలేదా? ఏం ఆలోచిస్తానవు? అలా ఏం లేదమ్మా. చెప్పు నాన్న, ఏం ఆలోచిస్తానవు? అమ్మా చాలా భయంగా ఉందమ్మా, ఆకలి అవ్వడం లేదమ్మా, ఊకే ఏడుపు వస్తుందమ్మా. పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయింది. అన్నయ్య పొలం దగ్గరికి వెళ్ళిండు, అన్న రాగానే హాస్పిటల్కి పోదాం. అమ్మో హాస్పిటలా? నేను రానమ్మా. అలా అనకూడదు నానా, హాస్పిటల్ పోతేనే నయమైతుంది నానా. అమ్మో నేను రానమ్మా, డాక్టర్ సూదెత్తాడమ్మా. నీకు సూది వేయకని చెప్తాడే నానా. అయితే సరే అమ్మా, వెళ్దాం. తిను జావేద్, తిను. ఎస్, నాకు ఇప్పుడు తిను. ఎస్, అమ్మాయి సార్, నీకు ఇప్పుడు జావేద్, నేనంటే నీకు ఎంత ఇష్టం? ఈ భూమండలం అంతా ఎంత ఉందంటే నువ్వేం చెప్తావు జాస్మిన్? ఇంకేం చెప్తా, చెప్పలేనంతుందని చెప్తా. నాకు నీ మీద ఉన్న ప్రేమ కూడా చెప్పలేనంతుంది జాస్మిన్. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుని ఇలాంటి మంచి వాడు నాకు లవర్ గా దొరికాడు. నేనైతే నువ్వు నాకు దొరకడమే అదృష్టంగా భావిస్తున్నా జాస్మిన్. ఏమైంది జావేద్? బిలాల్ భాయ్ కాల్ చేస్తాండు, సైలెంట్ గా ఉండు. హలో బిలాల్ భాయ్. జావేద్ ఇంకా రాలేదేంటి? బిలాల్ భాయ్, ఇలా ఒళ్ళంతా సుస్తుగా ఉంది బిలాల్ భాయ్, అందుకే లేట్ గా లేచిన. వస్తున్నా బిలాల్ భాయ్. ఇంకా నయ్యం, బిలాల్ భాయ్ సీరియస్ అవ్వలేదు. సరే జాస్మిన్, నేను మళ్ళొస్తా, బాయ్. జావేద్, బిలాల్ భాయ్ ఎక్కడికి రమ్మన్నాడు? అమ్మో, ఇప్పుడు సమాధుల దగ్గరికి పోతానా అంటే దయ్యాలకు ఇంటర్వ్యూ చేస్తా, ప్రాజెక్టు రాస్తా అంటది. ఇప్పుడు ఎట్లయినా దీని నుంచి తప్పించుకోవాలి. ఏం లేదు జాస్మిన్, అడవిలోకి పోతానా, అడవి పందులను షికారు చేయాలన్నట. నాకెందుకు అబద్ధాలు చెప్తున్నావు జావేద్? నేను వినలేదనుకుంటున్నావా? బిలాల్ భాయ్ శ్మశానానికి పోదాం రా అన్నాడు. అమ్మో, దీని పాము చెవులు ఉన్నట్టున్నాయి, అన్ని వినపడతాయి. ఇప్పుడు ఎట్లా? నువ్వు ఇప్పుడే చాలా మంచోడువని అనుకున్నా, ఇంత అబద్ధాల కోరు అనుకోలేదు. గుడ్ బై. జాస్మిన్, అలా కాదు జాస్మిన్, బిలాల్ బాయ్కి అన్ని చెప్పి నిన్ను తీసుకెళ్దాం అనుకున్నా. షటప్ స్కటప్ కాదు జాస్మిన్. ఇప్పుడు నేను నిన్ను తీసుకుపోయిన అనుకో, ఆయన మాటకు విలువిత్తనేనని నాకు కూడా విలువయ్యాడు జాస్మిన్. సో వాట్ జావేద్, నా కోసం నువ్వు ఈ మాత్రం కూడా చేయకపోతే
రేపు మా అమ్మ నాన్నలు ఒప్పించి నన్ను పెళ్ళలా చేసుకుంటావు. సరే జాస్మిన్, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను నిన్ను బిలాల్ బాయ్ దగ్గర తీసుకుపోవాలి, అంతే కదా? సరే వచ్చేయ్, బిలాల్ బాయ్కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటా. ఇట్లా అన్నావు బాగుంది. ఇది ఎక్కడ తింగర్ పొట్టి దొరికిందిరా నాకు. నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండ్లన్నీ నాయే. అమ్మా అయ్యి అన్నయ్య వచ్చాడు. అమ్మా చెల్లి అన్నం తిన్నదా? పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే పొద్దున్న నుంచి. అవునా? ఇలా అయితే ఎలా చెల్లమ్మా? నీ ఆరోగ్యం ఏం కావాలా? తినాలమ్మా, సరేనా? అంతా ఏదోలా ఉందన్నయ్య, అస్సలు ఆకలి లేదన్నయ్య, ఊకే ఏడుపు వస్తుందన్నయ్య. ఏడవకు చెల్లి, నాకు తెలిసి ఈ తాయితు వల్లనే ఇదంతా అవుతుంది అనిపిస్తుంది. ఈ తాయితుని తీసేయి. సరే అన్నయ్య. కల్పన, ఏంది నాన్న తాయితది అంటావు? బిలాల్ బాయ్ చెప్పిండు కదా తీయద్దని. ఆ బిలాల్ గానే నమ్ముతున్నావు అమ్మ నువ్వు? వాడు పెద్ద మాంత్రికుడమ్మా. ఇప్పుడే తెలుసుకున్నామ్మా వాని గురించి, కావాలంటే నువ్వే చూడు. కల్పనకి ఆ తాయెత్తు కట్టింది కాశ్మోరాని కల్పన శరీరంలోకి ఉసిగొల్పడానికే. అమ్మో, వీడు మంచోడు అనుకున్నా, వీడు ఇంత చెడ్డోడు అనుకోలేదు. బిలాల్ భాయ్ ఏమన్నాడు? నువ్వు భయపడకు జావేద్. నీకేం చెప్పినా జావేద్ అంటే భాయ్జాన్ అది జాస్మిన్ ప్రాజెక్ట్ లో ఫెయిల్ అయితే డిప్రెషన్ లో పోయి చచ్చిపోతే మళ్ళీ మన మీద కత్తదని తీసుకొచ్చిన భాయ్జాన్. తను ఫెయిల్ అయితే ఏమన్నా చేసుకుంటదేమో గాని అదే మనతోనిగిన వచ్చిందనుకో కాశ్మోరానే ఏదో ఒకటి చేస్తుంది. గట్లెట్లా చేస్తుంది? నా జావేద్ ఉన్నాక నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఏమంటావు జావేద్? ఏం జావేద్, నాకు తెలియకుండా బాగానే నడిపిస్తానట్టున్నావు కదా? అంటే భాయ్జాన్ అది ప్లీజ్ భాయ్జాన్ త్వరగా సమాధుల గడ్డకాడికి పోవాలా? సావులి నా వెనకొచ్చి. థ్యాంక్ యూ భాయ్జాన్. పద జాస్మిన్, సమాధుల గడ్డకాడికి పోదాం. రమ్మంటున్నారు. ఎప్పుడు లేని పొలం కాడికి వచ్చినావు? పొలం దగ్గరికి నీళ్ళన్నీ వచ్చినాయని నర్సయ్య తాత కాల్ చేసిండ్రా పొరడా. ఇక అందుకే వచ్చి నీళ్ళన్నీ పక్కకు దోసిన ఇప్పటిదాకా. సరే అన్న, మరి జాగ్రత్త. సరేరా, రైట్. భాయ్జాన్ సమాధుల గడ్డ. బైజాన్, తిల్లు వాళ్ళ నాన్న తాగకుండా వదిలేసిన రక్తపు చిప్ప ఎక్కడని మనం వెతికేది? మనం వెతకాల్సిన అవసరం లేదు జాస్మిన్. ఈ మంత్రించిన కొబ్బరికాయ మనకు ఆ దారిని చూపిస్తుంది. భాయ్జాన్ దొరికింది. ఆగు జావీద్. నేను చెప్పింది నమ్మండి అమ్మా, ఆ తాయితుని తీసేయండి అమ్మా. అప్పుడే కాశ్మోరా తన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అమ్మ చెల్లి ఎవరితో మాట్లాడతారు? ఆ రక్తాన్ని మనం తాకాలంటే ఈ మంత్రించిన కొబ్బరికాయ నీళ్లు ఆ రక్తం మీద పడాలి. అప్పుడే ఈ భూమి మీదకి ఆ రక్తం పైకి వస్తుంది. సరే భాయ్జాన్. అరే టిల్లు, ఇక నీ చావు నా చేతిలోనే.
కాశ్మోరాకి విడుదల. అమ్మా ఏమైందమ్మా? కల్పన ఏది? కల్పన ఎక్కడుంది? కనబడతలేదు. ఈ తాయెత్తు ఏంది? ఏమైందమ్మా? కల్పన తాయెత్తు. అదే అమ్మా, కల్పన తాయెత్తు ఏంటిదమ్మా? ఏం తాయెత్తు ఏంది? పైజాన్, మీరెందుకు అలా కంగారుగా నడుస్తున్నారు? కాశ్మోరా కల్పన శరీరంలోకి రాకుండా కట్టిన తాయెత్తుని ఆ టిల్లుగాడు రూప మార్పిడి శక్తిని ఉపయోగించి ఆ తాయెత్తుని తీసేలా చేశాడు. అవునా? అంటే బాయిజాన్ ఇప్పుడు కాశ్మోరా మళ్ళా కల్పన శరీరంలోకి వెళ్ళిందా? అవును, అందుకేగా ఈ కంగారు. త్వరగా నడవండి. అక్కి వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఏమో. బిలాల్ బాయ్, మళ్ళీ కాశ్మోరా కల్పనకి సోకింది బాయ్. ఎప్పుడైతే కల్పన శరీరంలోకి కాశ్మోరా సోకిందో అప్పుడే నేను గమనించాను అక్కి. టిల్లు అలా చేయడం చూసి అమ్మ షాక్తో త్రోదపి పడిపోయింది బాయ్. అమ్మకి ఏమైపోతుందా అని చాలా భయంగా ఉంది బాయ్. అమ్మ ఎక్కడుంది? లోపల అలా పడుకునే ఉంది బైజాన్. అవునా? రక్తపు చిప్ప జాగ్రత్త. ఈ వయసులో మీకు ఎంత బాధ వచ్చిందమ్మా? అయ్యా, నా కూతురు చెయ్యకున్న తాయెత్తు నేనే తీసిందయ్యా. నేను పెద్ద తప్పు చేసిందయ్యా. అమ్మా, మీ తప్పు ఏ మాత్రం లేదమ్మా. దీంట్లో మొత్తం ఆ టిల్లుగాడే చేశాడమ్మా. వాడు చేయబట్టే ఇదంతా. ఆ కాశ్మోరా సంగతి తర్వాత చూస్తామ్మా. ఇప్పుడైతే టిల్లుని హతమార్చాలి. మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, నేను వెళ్ళి వస్తా. జావేద్, దీనంతటికి కారణం ఆ టిల్లుగాడు. ముందు వాణ్ణి మనం హతమార్చాలి. హా బాయిజాన్, ఈ రక్తాన్ని టిల్లుగాంతో దాపిచ్చి హతమార్చాలి. అప్పుడే సగం సమస్యలు తొలగిపోతాయి బాయ్. ఆ రక్తాన్ని అయితే సాధించాం, కానీ ఆ టిల్లుని అదుపు చేసే శక్తి మనలో లేదు. ఇప్పుడు ఏం చేద్దాం బాయిజాన్? వాడిని అదుపు చేసేది ఎలా? ఈ సమస్య ఎక్కడైతే మొదలైందో మనకు అక్కడే సమాధానం దొరుకుతుంది. నేను తక్షణమే నల్లమల్ల అడవుల్లోకి బయలుదేరుతున్నా. 10 సంవత్సరాల క్రితం ఏ అఘోరా అయితే టిల్లు వాళ్ళ నాన్నకు టిల్లుని కాపాడుకోవడానికి శక్తులు ప్రసాదించాడో అదే అఘోరా టిల్లుని ఎలా అదుపు చేయాలో కూడా చెప్పగలడు. కానీ బైజాన్, అంత పెద్ద అడవిలో ఆ అఘోరాని ఎక్కడని వెతుకుతారు? ఆ అల్లాని నమ్ముకొని ముందుకు అడుగు వేయడమే. అంతా మంచిగా జరుగుతుంది బాయిజాన్, వెళ్ళిరండి. అక్కి, నీ చెల్లిని జాగ్రత్తగా అప్పజెప్పే బాధ్యత నాది. అమ్మని జాగ్రత్తగా చూసుకో. జాబిద్, జాస్మిన్, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళి వస్తా. ఆ నల్లమల్ల అడవులలోనే నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తా. జావేద్, మనం కూడా బిలాల్ బాయ్ తో వెళ్తే బాగుండేది కదా. బాయ్ ఏమన్నా నయాగ్రా ఫాల్స్ పోతాను అనుకుంటున్నావా? నల్లమల ఫారెస్ట్ పోతాడు. జావేద్, నువ్వు గనుక నా మీద పంచలేసినావు అనుకో, నేను హట్ అయితా, బుంగమూతి పెట్టుకుంటా. బుంగమూతి పెడతా అని పందిమూతి పెడతా అని ఎందుకు? నన్నే పంది అంటావా?
నీ అవ్వ పొట్టోళ్ళు గట్టోళ్ళు అనుకుంటే ఏందో అనుకున్నా, ఇప్పుడే తెలిసింది నీ అవ్వ గిత గట్టి కొట్టిందేమిరా. జాస్మిన్ వస్తే జాస్మిన్ ఆగవే. నీ అవ్వ ఆగుతలేదేందిరా పొట్టిది. వస్తే జాస్మిన్ పిల్తాంటి వినబడతలేదా, ఆగవే. జాస్మిన్ నేనేదో రొమాంటిక్ గా అంటే అంతగానో హట్ కావాలా జాస్మిన్? ఐఎమ్ సారీ జాస్మిన్. ఇట్స్ ఓకేలే జావేద్. అరే ఎవరా నువ్వు రోడ్ మీద కాపురం పెట్టావు? వామ్మో జాస్మిన్ ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నది, మనం వేరే కాడికి పోదాం బా. నువ్వా? నువ్వు నన్ను చంపడం కాదురా, నేనే నిన్ను చంపేస్తా. టిల్లు దూరంగా పో, అల్లా తీర్థానికి మర్యాద ఇయ్యు. బిలాల్ భాయ్ లే, బిలాల్ భాయ్, బిలాల్ భాయ్ లే, లే బిలాల్ భాయ్. జావేద్ నువ్వెలా వచ్చావు ఇక్కడికి? భాయ్జాన్ అల్లా తీర్థమే నీ జాడ తెలిసేలా చేసింది, అల్లా తీర్థం ఇచ్చి వెళ్దామని వచ్చాను. పగటిలి కాక ముందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో జావేద్. భాయ్జాన్ నేను కూడా వస్తా, నన్ను కూడా తీసుకెళ్ళండి. వద్దు జావేద్, నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళడం అనేది ప్రాణాలతోని చెలగాటమాడడం లాంటిది. నువ్వు అసలు రాకూడదు. అసలే ఆ టిల్లుగాడు నన్ను చంపుదామని విపరీతంగా ట్రై చేస్తున్నాడు. నువ్వు వెళ్ళిపో జావేద్, ప్రాణాలకే ప్రమాదం. బిలాల్ భాయ్ మీరు నా పక్కన ఉన్నంతసేపు నాకేం కాదు బిలాల్ భాయ్. ఆ అఘోరాన్ని కలిసి ఆ టిల్లుని ఎలా అదుపు చేయాలో తెలుసుకొని వద్దాం. సరే జావేద్ వెళ్దాం పద. అలా బిలాల్ జావేద్ అఘోరాన్ని ఎతకడానికి నల్లమల్ల అడవుల్లోకి ప్రయాణాన్ని కొనసాగించారు. అమ్మా ఏమైనా తిన్నావా? అమ్మా ఏం మాట్లాడుకుంటా ఇలా ఎన్ని రోజులని ఉంటావమ్మా? ఇలా బాధలో తినకుండా ఉంటే చెల్లి ఏమైనా తిరిగి వస్తుందా? లేదు కదా, మరెందుకమ్మా నువ్వు కూడా ఇలా చేస్తావు? కన్న తల్లి బాధ నీకేం తెలుసురా? 9 నెలలు మోసి కన్నాన్రా, నాకేం తెలుస్తుందిరా, నీకేం తెలుస్తుందిరా బాధ? అమ్మా ఆ బిలాల్ భాయ్ ఆ రక్తపు చిప్పని ఇవ్వమన్నాడు. అదేంటి జాస్మిన్, బిలాల్ భాయ్ నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళాడు కదా? అవును వెళ్ళి వచ్చాడు కదా, నమాజ్లో ఉన్నాడు. ఆ రక్తపు చిప్పను నన్ను తీసుకురమ్మని పంపించాడు. మళ్ళీ టిల్లుగాడు రూపం మార్చుకొని రాలేదు కదా. అయినా టిల్లు ఇలా చేస్తాడని బిలాల్ భాయ్ ముందే గ్రహించి నిజస్వరూపం తెలిసే అద్దాన్ని నాకు ఇచ్చాడు కదా. మరి నా ముందు ఉన్నది జాస్మినా కాదా తెలుసుకోవాలంటే ఆ అద్దంతోని ఒకసారి పరీక్షించాలి. ఏ
నన్నెందుకు చూపిస్తున్నావు? నేను ఆల్రెడీ అందంగా ఉన్నానని నాకు తెలుసు. ముందెళ్ళి ఆ రక్తపు చిప్ప తెచ్చివ్వు. బిలాల్ బాయ్ లేట్ అయితే తిడతాడు. సరే తీసుకొస్తానుండు. భాయ్జాన్ రాత్రంతా నిద్ర లేకుండా తిరిగాం. ఆ అగోర ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోయాం. వెళ్ళిపోదాం పదండి భాయ్జాన్. వెతికే వరకు వెతికి వెళ్ళిపోవడానికి రాలేదు, వెతికి అఘోరాన్ని కనిపెట్టడానికి వచ్చాము. అర్థమైందా జావేద్? జావేద్ ఒకసారి అటు చూడు. మేము నర్సంపేట నుంచి వచ్చాము. మీరు 10 సంవత్సరాల క్రితం ఒక ముసలాయనికి వాళ్ళ కొడుకు ఆరోగ్యం కోసం కొన్ని శక్తులు ప్రసాదించారు, గుర్తుందా? మీరు మంచి జరగడానికి ఆ శక్తులు ప్రసాదించారు, కానీ వాళ్ళ కొడుకు చెడు చేయడానికి మాత్రమే ఆ శక్తులను వాడుతున్నాడు. వాడిని చంపకపోతే ఈ ఊరు వల్ల కాడైతది, కానీ నీ అడవి నుంచి రాలేను. వాడిని నేనాపుతా. వాడికున్న శక్తులను ఎలా అదుపు చేయాలో నాకు బోధించండి. అలా అఘోరా ఆ టిల్లుని అదుపు చేసి ఎలా చంపాలో బిలాల్కి వెల్లడించాడు. మమ్మల్ని ఆశీర్వదించండి అఘోరా గారు. తదాస్తు తదాస్తు. బిలాల్ గుర్తుపెట్టుకో, ఆ కాశ్మీరా ఏ కత్తితో అయితే అక్కినైతే పొడిచిందో అదే కత్తి టిల్లుకి ఆయుధంగా మారింది. ఆ టిల్లుని హతమార్చాలంటే ఆ రక్తపు చిప్పలో ఉన్న రక్తం ఆ కత్తికి అభిషేకం అవ్వాలి. ఆ కత్తి టిల్లు శరీరంలోకి దిగినప్పుడు మాత్రమే ఆడి శక్తులన్నీ పోతాయి. బిలాల్ భాయ్ సేమ్ అరుంధతి సినిమాలో కూడా ఇలాగే ఉంది. నిజాన్నే సినిమా కథగా తీశారు. నిజానికి ఆ కత్తి తయారు చేసింది మా ముత్తాత అఘోరవని దూత. అవునా? అవన్నీ మీకు ఎప్పుడు ఎందుకులే గాని చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. పద జావేద్ వెళ్దాం. అన్నయ్య, ఇదిగో అన్నయ్య రక్తపు చిప్ప. చెల్లి, మన అమ్మా నాన్నని అతి క్రూరంగా చంపిన ఈ ఊరు ప్రజలు ఇక వల్ల కాడవడమే మిగిలింది. అవునన్నయ్య, ఆ జావీద్ గాడు బిలాల్ గాడు నిన్ను చంపడానికి వేసిన పన్నాగం ఈ దెబ్బతో కథం. ఈ రక్తాన్ని నాశనం చేయన్నయ్య. ఆ టిల్లుగాన్ని ఎలా అదుపు చేసి చంపాలో అఘోరా చెప్పాడు. ఆ రక్తపు చిప్ప తీసుకురండి. జాస్మిన్ వచ్చి తీసుకెళ్ళింది కదా మీరు ఇవ్వమన్నారని. ఏంటి నేను ఇవ్వమన్నానా? ఎక్కడో ఏదో తేడా జరిగింది. జాస్మిన్, నువ్వేంటి వాని పక్కన నిల్చున్నావు? ఇటు వచ్చేదే. ఈయన నా తోడబుట్టిన అన్నరా బాడకావు. ఇప్పుడు ఎలా చంపుతావురా నన్ను? జావీద్, లోపలికెళ్ళి రక్తపు చిప్ప పట్టుకోనరా. నల్లమల్ల అడవుల్లోకి వెళ్లే కంటే ముందే నాకు ఎందుకో చిప్ప మార్వాలి అనిపించింది. అందుకే నేను జావేద్కి రక్తపు చిప్ప మార్చమని చెప్పాను. ఆ కత్తి రక్తంలో తడవాలి, అప్పుడే ఆ టిల్లుని చంపే శక్తులు ఆ కత్తికి వస్తాయి.
మా అన్నను చంపిన మిమ్మల్ని వదలను కాక వదలను. భాయ్ కాశ్మోరా ఏంటి భాయ్ అంత భయంకరంగా ఉంది? జావేద్, ఇప్పుడు కాశ్మోరా సంపూర్ణమైన శక్తులతో ఉన్నది. మనం ఏ మాత్రం హాని తలపెట్టినా మన మీద విరుచుకోబడుతుంది. అమ్మా కల్పన, అమ్మా వెళ్ళకండి. జావేద్ అలా వెళ్తామనుకో. ఇదిగో బాయ్. ఇప్పుడు జల్లురా తీర్థం నా మీద. కాశ్మోరా, కల్పన శరీరం నుంచి కాశ్మోరాను ప్రేరేపించిన టిల్లు కూడా చచ్చిపోయాడు. నువ్వు ఈ శరీరంలో ఉండి ఏం చేస్తావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. కాశ్మూరా అంటే ఎవరు అనుకుంటానోరా? కాత్యాయని కాశ్మూరా, టిల్లు వాళ్ళ అమ్మన్రా. నా కొడుకునే చంపుతావారా? నన్ను నా మొగన్ని చంపి నా కూతురు నా కొడుకుని అనాథలుగా వదిలేస్తే నా ఆత్మ ఎలా శాంతిస్తుందిరా? ఇప్పుడు నీకేం కావాలో చెప్పు కాశ్మోరా. మా జీవితాలని సర్వనాశనం చేసిన ఈ ఊరు ప్రజలని సర్వనాశనం చేస్తా. నా కొడుకును చంపిన నిన్ను నామ రూపాలు లేకుండా చేస్తా. నువ్వు అలా చేయడం వల్ల మళ్ళా మీ జీవితాలు ఏమన్నా మెరుగుపడతాయా? లేదు కదా. తెలిసి తెలియక ఊరోళ్ళేదో తప్పు చేశారు. నువ్వు కూడా అదే తప్పు చెయ్యకు కాశ్మోరా. బాయ్, తెలిసి తెలియక చేయడానికి అదేమన్నా చిన్న తప్ప? అయినా నాకు ఇవన్నీ ఒప్పుకోలేదు. 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు ఈ ఊరు ప్రజల్ని ఎవరు కాపాడలేరు. లేవండి బాయ్. అంటే టిల్లు కల్పన శరీరంలోకి ప్రేరేపించింది వాళ్ళ అమ్మనా? భాయ్జాన్, ఈ పగ సల్లారాలంటే ఊరు వల్ల కడవాల్సిందేనా? ఈ లోకం మీద ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వెతుకుదాం. ఆ కాశ్మోరా ఆత్మని ఈ 2 రోజుల్లో అమావాస్య రాకముందే ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిద్దాం. ఎలా భాయ్జాన్? మా నాన్నని, మా అమ్మని, ఇప్పుడు మా అన్నయ్యని మా పగ తీరక ముందుకే మమ్మల్ని ఎక్కడికో పంపిస్తా అంటారా? ఈ జాస్మిన్ అంటే ఏంటో చూపిస్తా. అయ్యా, ఇది నేను చేసుకున్న తప్పయ్యా. ఆ టిల్లును మీ దగ్గర తీయకపోతే మాకు ఇలా జరిగేది కాదయ్యా. మా ఇంట్లో ఇంత కష్టం వచ్చేది కాదయ్యా. అలా అనకండమ్మా. మీకు అప్పుడు మాటిచ్చాను, ఇప్పుడు మాటిస్తున్నాను. మీ కూతురు ప్రాణాలకు నా ప్రాణాలు వడ్డు వేసి మరి కాపాడుతాను. మీ మీద నమ్మకం ఉందయ్యా, కాపాడుండయ్యా. సరే అమ్మా. అక్కి, టిల్లు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో. నేను వచ్చే వరకు, సరేనా? జాగ్రత్త. సరే బిలాల్ బాయ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భాయ్జాన్, టిల్లు శవాన్ని పూడ్చిపెడితే అయిపోతుంది కదా, మరి అక్కిని శవాన్ని ఎందుకు దాయమని చెప్పావు? ఇంకా శవం చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఉంది. ఆ శవాన్ని గనక భూమిలో పాతి పెడితే భూమి కలుషితమైపోతాది. అవునా? తాగే నీరు కూడా ఈ భూమి నుంచే వస్తుంది. అవి ఆ పంటలకు బారి ప్రజలకు రోగాలు వస్తాయి అది తాగడం వల్ల. ఒక్కసారి మనం అఘోరాన్ని అడిగి ఏం చేయాలో అది చేద్దాం. సరే భాయ్జాన్. రాత్రిపూట నల్లమల్ల అడవులలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఎలాగైనా ఆ కాశ్మోరాని ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టాలా. సరే భాయ్జాన్, కానీ నన్ను క్షమించండి భాయ్జాన్. ఎందుకు జావేద్? జాస్మిన్ ని నమ్మి మీ దగ్గరికి అనవసరంగా తీసుకొచ్చాను భాయ్జాన్. తను అలా అని తెలిస్తే మీ దగ్గరికి తీసుకొచ్చేవానే కాదు. జావేద్, నిజానికి జాస్మిన్ మామూలు దయ్యం కాదు, కాశ్మోరాకి కూతురు. కానీ మనకు దగ్గరైంది. దీంట్లో నీ తప్పేం లేదు జావేద్. మన దగ్గరున్న సమాచారాలు అన్ని తెలుసుకొని ఆ టిల్లుకి చేరవేద్దామని అనుకున్నది. కానీ చివరికి ఏమైంది? మన చేతుల్లో కుక్క సాగు చచ్చిండు వాడు. నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకు. నువ్వు రాత్రిపూట నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళడానికి మాత్రమే సిద్ధంగా ఉండు, సరేనా? సరే భాయ్జాన్. అరే నానా, చెప్పమ్మా.
టిల్లుని చంపినట్టు ఆ బిలాలు మన కల్పనను కూడా ఏమన్నా చంపుతాడా నానా? కల్పనని ఎందుకు చంపుతాడమ్మా? కల్పన శరీరంలో ఉన్న కాశ్మోరాని ఎల్లగొడతాడు అంతే. ఎందుకో నానా నాకు చాలా భయంగా ఉంది నానా. అమ్మా నువ్వేం భయపడకమ్మా. బిలాల్ బాయ్ ఇప్పటి వరకు చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఆ కాశ్మోరాని కూడా ఎల్లగొడతాడు. మన చెల్లిని మనకు దగ్గర చేస్తాడు. మనం ఎప్పటిలాగానే ఎప్పుడు సంతోషంగా ఉంటాం. సరేనా? సరే నానా. పొట్టిదేంద్రో ఇంటికి వచ్చింది. ఎక్కడికి పోతున్నావురా? మా ఇంటికి పోతానా జాస్మిన్? నా పేరు జాస్మిన్ కాదు, అనిత. ఇదెప్పుడు మార్చారు? మార్వలే, నా అసలు పేరే అనిత. సరే అనిత జరుగు, నేను ఇంటికి పోవాలి. ఇప్పుడు వీన్ని బుట్టలో పడేసి రాత్రికి వీన్ని నల్లమల్ల అడవులకు పోనీయకుండా చేయాలి. ఏం జావేద్, నిజం చెప్పు, నా మీద అసలు ప్రేమ లేదు కదా నీకు? ప్రేమనా? నిన్నొక్కసారి ప్రేమించినందుకే నీ నిజ స్వరూపం చూపించినావు. ఎవడన్నా నిన్ను ప్రేమిస్తాడా? నా కుటుంబాన్ని అన్యాయం చేశారని వాళ్ళ మీద పగ మాత్రమే, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం జావేద్. అవునా? కానీ జాస్మిన్, అయ్యో అనిత కదా, నువ్వేమో దయ్యం, నేనేమో మనిషిని. మన ఇద్దరం ప్రేమించుకోవడం ఎలా? మనసులు కలిసినప్పుడు దయ్యమైతే ఏంటి, మనిషి అయితే ఏంటి జావేద్? అంతే అంటావా అనిత? అంతే జావేద్. అనిత ఓ అనిత, అందమైన అనిత. జావేద్, నీతో నాకు సమయం గడపాలనుంది జావేద్. అయితే నాకు తెలిసిన ఒక రహస్యమైన ప్లేస్ ఉన్నది, అడిగి పోదామా? అమ్మో, అక్కడ ఎవరైనా ఉంటే నేను రాను జావేద్. అక్కడ ఎవ్వరు ఉండరు, నువ్వు నేను అంతే. నాకు కావాల్సింది కూడా అదే కదరా జావేద్. అవునా? సరే జావేద్, వెళ్దాం పదా. సరే అనిత, పోదాం పదా. అనిత ఓ అనిత ఓ అందమైన అనిత. ఈ శవమంతా వాసనస్తున్నట్టుందే. అమ్మా, ఈ శవం వాసన వస్తుంది కదా? అవునానా? అమ్మా, నేను అలా వాసన రాకుండా మెడికల్ షాప్ పోయి ఏదైనా తీసుకుని వస్తా అమ్మా. సరేనా? సరే నానా, కొంచెం తొందరగా రానా. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. నోరు మొయ్యరా కుక్క, కామ పిశాచివిరా నువ్వు. జాస్మిన్ లవ్ అన్నావు, టైం స్పెండ్ చేద్దామన్నావు, ఏంది జాస్మిన్ కట్టేసావు? బేబీ సినిమాలో వైష్ణవి కూడా ఇంత మోసం చేయలేదు జాస్మిన్. జాస్మిన్ ఏంట్రా కుక్క, నా పేరు అనిత. అనిత ఓ అనిత ఓ అందమైన అనిత, దయలేదా కాస్తైనా ఈ బట్ట పుర్ర పైన. నన్ను వదిలే అనిత, నేను వెళ్ళాలి. ఎటురా నువ్వు వెళ్ళేది? అంటే అది నాకు ఒక చిన్న పని లేదు అనిత. ఏం పనిరా కుక్క? నువ్వు నా పెళ్ళానివా? అన్ని నీకు చెప్పాలి నానే. చెప్పురా కుక్క. అంటే అది బాయిజాన్ నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళాలన్నాడు. ఇలాగే మా అన్నని కూడా చంపేశారు. ఇప్పుడు మా అమ్మని నన్ను మా పగ తీరక ముందే ఈ లోకం నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారా? నీ అవయి మరుగుజ్జు దైవేంద్ర కాపాడడానికి తయారైంది. అది జరగనివ్వా. అది జరగనివ్వద్దంటే నువ్విక్కడే ఉండాలి. ఆలోచనగా దీని మాయలో పడ్డా. ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి? నీ అవ్వ ఈ పొట్టి మరుగుజ్జు ఇంత గట్టి గట్టిందేంద్ర దారం. అమ్మా, అమ్మా తీసుకొచ్చిన అమ్మా. తొందరగా కొట్టు నానా, భరించలేని వాసన వస్తుంది నానా. ఆ బిలాల్ ఎప్పుడొస్తాడు నానా? అమ్మా ఇప్పుడే బిలాల్ బాయ్ కాల్ చేశాడమ్మా నాకు. ఇవాళ రాత్రినే ప్రయాణం అట అఘోరా దగ్గరికి. అవునా? సరే నానా. బిలాల్ బాయ్, ఆ జాస్మిన్ నన్ను బంధించేసింది బిలాల్ బాయ్. అవునా? అలా ఎలా జరిగింది? ఎక్కడున్నావు ఇప్పుడు?
నర్సంపేటలో కుమర్కుంట కాలనీలో బైజాన్. ఏమైనా చేసుకో త్వరగా రా. సరే బైజాన్. నల్లమల్లాకు వెళ్ళాలి, మనకు సమయం లేదు. ఎలాగైనా ఈ తాళ్ళలన్నీ ఇప్పుకొని బిలాల్ భాయ్ దగ్గరికి పోవాలి. అమ్మయ్యా వచ్చింది. ఆ జిత్తుల మారి జాస్మిన్ దగ్గర నుంచి తప్పించుకొని జావేద్ ఎలాగో అలా బయటపడ్డాడు. అలా మా ప్రయాణాన్ని మళ్ళీ నల్లమల్ల అడవుల్లోకి మొదలు పెట్టాము అగౌర దగ్గరికి. మళ్ళీ ఎందుకు వచ్చారు? టిల్లుని చంపినాక ఏం జరిగిందో ప్రతి ఒక్క విషయం బిలాల్ అగోరాకి చెప్పడం కొనసాగించాడు. ఆ కాశ్మోరా తన కొడుకైన టిల్లుని బిలాల్ చంపినందుకు ఊరిని వల్లకాడు చేయడంతో పాటు బిలాల్ ని కూడా చంపుతుందని కూడా చెప్పాడు. ఊరు వల్లకాడైపోతాదనే భయం మీద బిలాల్ ఉన్నాడు. ఇంకొక రోజులో అమావాస్య మొదలవబోతుంది. ఆ కాశ్మోరాన్ని గనక ఆపకపోతే ఊరు వల్లకాడైపోతుంది. అలా అవ్వకూడదు అగోరా. ఆ టిల్లుని ఎలా హతమార్చాలో చెప్పారు. ఈ కాశ్మోరాను కూడా ఎలా శాశ్వతంగా ఎల్లగొట్టాలో చెప్పండి. అది చెప్తే చేసేది కాదు, నీ ఆత్మను అదుపు చేసే శక్తి నీలో ఉండాలి. అలా అయితేనే ఆ కాశ్మోరాని ఈ లోకం నుంచి శాశ్వతంగా ఎల్లగొట్టగలవు. అర్థం కాలేదు. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆ కాశ్మోరాకి తన కొడుకంటే ప్రాణం, అంతేనా? అగోరా అంతే. ఆ కాశ్మోరాని ఏ మంత్రతంత్రం ఇప్పుడు ఏం చెయ్యలేదు. మనం ఏమైనా చేస్తే ఆ కాశ్మోరాకి ఏం కాదు, కల్పన చచ్చిపోతది. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అగోరా. కల్పన వల్ల తల్లి తట్టుకోలేదు. మీరే ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. ఒక తల్లి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ కాశ్మోరాకి ముగింపు నేను పెడతా. పదండి పదండి అగోరా. ఈ బిలాల్ ఎప్పుడు వస్తాడో, నా కూతుర్ని ఎప్పుడు కాపాడతాడో. అమ్మా ఏందమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఆ శవమేమో కుళ్ళిపోతాంది. అగోరాను తీసుకొస్తానన్న బిలాల్ ఇంకా వస్తలేడు. నా కూతురుకి ఏమైపోతుందని నా పానం కొట్టుకుంటాంది. అమ్మా అటు చూడు, బిలాల్ భాయ్ అగోరాన్ని తీసుకొచ్చేసాడు. ఆ టిల్లు శవం ఎక్కడుంది? లోపడుంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ కాశ్మోరాను మంత్రతంత్రాలు ఉపయోగించి ఏం చేయలేము. మరి ఎలా? నా శక్తి ఉపయోగించి నా ఆత్మను టిల్లు శరీరంలోకి పంపిస్తా. నా మాటలు టిల్లు మాట్లాడేలాగా చేసి వాళ్ళ అమ్మను నమ్మించి ఆ కాశ్మోరాన్ని లోకం వదిలిపెట్టి వెళ్లేలా చేస్తా. కాశ్మోరా నమ్ముతుందా? ఏం చెయ్యకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి ప్రయత్నించడం మేలు కదా. ప్రయత్నించి చూద్దాం. సరే అయ్యా, నా కూతుర్ని కాపాడులయ్యా. ముందు ఒక హోమం చేయాలి. ఆ హోమంలో టిల్లును కూర్చోబెట్టాలి. వెళ్ళి ఆ శవాన్ని తీసుకురండి. సరే. ఇప్పుడు నా ఆత్మను టిల్లు శరీరంలోకి పంపిస్తా. ఆ తర్వాత ఆ టిల్లు ఏం చెప్తా చెయ్యి బిలాల్. అలాగే అగోరా. బిలాల్, నా శరీరాన్ని లోపట భద్రపరచు. సరే అగోరా. బిలాల్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అలానే చెయ్యి. ఆగండి ఆగండి, నెక్స్ట్ మనం చేయబోయే సిరీస్ పిల్లదయ్యం సీజన్ 2. సీజన్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అకౌంట్ ఓపెన్ చేసి ఛానల్లో ఉంది చూడండి. కాశ్మోరా కాశ్మోరా కాశ్మోరా. నన్నెందుకు పిలిచినావురా? కాశ్మోరా, ఈ ఊరును వదిలేయ్.
ఆపండి. నీకు నీ కొడుకు సంతోషంగా ఉండడం కావాలా, లేకపోతే ఈ ఊరు ప్రజల ప్రాణాలు కావాలా? నా కొడుకుని అతి ఘోరంగా చంపి నా కొడుకు ప్రాణాల గురించి మాట్లాడతాను వారా? నీ కొడుకు ప్రాణాలతో ఉంటే నువ్వు ఈ ఊరిని వదిలేసి, ఈ కల్పన శరీరాన్ని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతావా? నువ్వు ఈ ఊరిని కాపాడడానికి ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే వాళ్ళు ఎవ్వరు లేరు రా బిలాల్. ఇల్లు బయటికి రా. నాకు సమాధానం కావాలి. ఈ ఊరిని వదిలేయ్, ఆ శరీరాన్ని వదిలేయ్, శాశ్వతంగా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాం. నా కొడుకు సంతోషంగా బతికితే నాకు అదే చాలు. వాళ్ళ నాన్న కోరిక కూడా అదే. మరి వెళ్ళిపోండి. ఎల్లగొట్టకమ్మ ఎల్లగొట్టకు నా బిడ్డకి ఎంత కష్టం వచ్చి పడిందే. కాశ్మోరా నెగటివ్ ఎనర్జీ, కానీ తన తల్లి ప్రేమ చూపెట్టింది. అవునా గోరా? ఆ తల్లి ఎంత నిజాయితీగా తన కొడుకు సంతోషం కోసం పగ ప్రతీకారాలను వదిలేసి వెళ్ళిపోయిందో, ఆ సంతోషాన్ని అలాగే ఉండనిద్దాం. ఈ శరీరంలో నేనే ఉంటాను శాశ్వతముగా. నా శరీరాన్ని పాతి పెట్టండి. అగోరా, ఇది ఆ శివుని ఆజ్ఞ. హర హర మహాదేవ శంభో శంకర. రెండు నెలల తరువాత అమ్మా, శివ పరమాత్ముడు నన్ను పిలుస్తున్నాడు. శివ జపం చేయడానికి నేను హిమాలయాలకు వెళ్తున్నానమ్మా. వెళ్ళక తప్పదా అయ్యా? ఆ శివుని ఆజ్ఞ అమ్మా, తప్పనిసరిగా వెళ్ళాలి.